2023 సంవత్సరం డిసెంబర్ నెల 15వ తేదీ హైదరాబాద్ జింఖానా గ్రౌండ్స్లో ఆరాధ్య వీరభద్ర ఆరాధ్య శైవపీఠం వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న మహోత్సవాలలో భాగంగా జరుగుతూ ఉన్న వీరభద్ర విజయం అనేటువంటి ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. అమ్మజటం సునెత్తుకొన అక్కడికక్కడే సత్కవిత్వపుం సొమ్ములు మేనిపైన మరి చొక్కగనీయవు మాతృభక్తిలో. అమ్మయటం సునెత్తుకొన అక్కడికక్కడే సత్కవిత్వపుం సొమ్ములు మేనిపైన మరి చొక్కగనీయవు మాతృభక్తిలో. కమ్మని పద్యముల్ బలికి కాన్కలుగై కొననున్న శ్రద్ధ. కమ్మని పద్యముల్ బలికి కాన్కలుగై కొననున్న శ్రద్ధ. ఓయమ్మ భవత్పదాంబుజములందున లేదు క్షమింపు మీనను. ఓయమ్మ కమ్మని పద్యముల్ బలికి కాన్కలుగై కొననున్న శ్రద్ధ. ఓయమ్మ భవత్పదాంబుజములందున లేదు క్షమింపు మీనను. మన దేశంలో ఉన్నంత ఆధ్యాత్మికత మరి ఏ దేశంలోనూ లేదు. మన దేశంలో ఉన్నంత అవినీతి కూడా మరి ఏ దేశంలోనూ లేదు. ఈ రెండు ఎందుకు సంబంధపడి ఉన్నాయో మనమంతా చాలా గంభీరంగా ఆలోచించాలి. ఇంతమంది దేవుళ్ళు, ఇన్ని మతాలు, ఇన్ని శాఖలు, ఇన్ని ఆరాధనలు, ఇన్ని ఉత్సవాలు, ఇన్ని ఊరేగింపులు ఉన్న దేశంలో ప్రతి మనిషి మరొక్కడిని దోచుకునేవాడే. ఏ రకంగా ఎదుటి వాళ్ళని నొక్కేద్దామా, తొక్కేద్దామా, ప్రతి పనికి ఏ రకంగా వసూలు చేద్దామా, అంతే. ఎందుకు ఈ ప్రవృత్తి ప్రజ్వరిల్లుతోంది? హిందూ ధర్మానికి కావలసింది వేళ ప్రచారం కాదు, ఆచరణ కావాలి. ఆచరణ కావాలి. మనకి ఇక్కడ ఆరాధ్య శైవపీఠం వారు ప్రత్యేకంగా ఇన్ని రోజుల ఉత్సవాల్లో భాగంగా కళ్యాణాలు జరిపిస్తున్నారు. వీరభద్ర ఆలయాలు దేశంలో ఎక్కడ ప్రసిద్ధమే ఉన్నాయో అక్కడి నుంచి స్వామివారు అమ్మవారితో సహా విచ్చేసి ప్రతిరోజు ఇక్కడ కళ్యాణం ద్వారా మనకి దివ్యమైన దర్శనాన్ని ఇస్తున్నారు. ఒకటి ప్రసిద్ధమైన మురమళ్ళ వీరభద్రేశ్వర ఆలయం, ఈవేళ ఆ కళ్యాణం జరుగుతుంది అని విన్నాను నేను. ఆ సందర్భంగా మాట్లాడడం మురమళ్ళ వీరేశ్వర స్వామి ఆశీర్వచనంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇలాగే మరో వీరభద్ర క్షేత్రం కోనసీమలో పట్టిసం దివ్యపం మధ్యలో ఉంటుంది. వీరభద్రుడు దక్షయజ్ఞ ధ్వంసం చేశాక పట్టిసం అనే ఒక ఆయుధాన్ని అక్కడ వదిలిపెట్టాడు అంటారు. అందుకని ఆ క్షేత్రం పేరే పట్టిసం. అక్కడ మళ్ళీ వీరభద్రేశ్వరుడు, భద్రేశ్వరి. మానుకోట దగ్గర కొరవి, తెలంగాణలో కొరవి క్షేత్రం వీరభద్ర క్షేత్రం. కొరవి వీరభద్రేశ్వర స్వామి అంటే ఏది అనుకుంటే అది నెరవేరుతుంది అని ప్రసిద్ధం. అటువంటి క్షేత్రం కళ్యాణము ఇక్కడ జరుగుతోంది. ఇంకా బొంతపల్లి, ఇక్కడ దుండిగల్ ప్రాంతంలో హైదరాబాద్ దగ్గరలో ఉన్న బొంతపల్లిలో కూడా వీరభద్రేశ్వర ఆలయం ఉంది. ఆ కళ్యాణము జరుగుతోంది. ఇంకా కర్నూలు జిల్లాలో కూడా వీరభద్ర క్షేత్రం ఉంది. ఇంకా ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో, విశేషంగా భారతదేశంలో చాలా ఆలయాలు ఉన్నాయి. ప్రత్యేకించి వీరభద్ర ఆలయాలే ఉన్నాయి. ఆ వీరభద్ర స్వామి, భద్రేశ్వరి యొక్క చరిత్ర, అసలు వీరభద్రుడు ఆవిర్భవించవలసిన అవసరం ఎందుకు వచ్చింది అని చెప్పుకోవడమే ఇవాళ ప్రసంగం. అందుకే నేను కార్యకర్తలు అడగగానే మీరు చేస్తున్నది వీరభద్ర ఉత్సవాలు కదా, వీరభద్ర విజయం అనే కావ్యం ఉందండి. మహానుభావుడు పోతన భాగవతాన్ని రచించినటువంటి పోతన మనకు అందించినటువంటి కావ్యం అది వీరభద్ర విజయం. అయితే భాగవతానికి లభించిన ప్రసిద్ధి దీనికి లభించకపోవడం వల్ల ఎక్కువ ప్రచారంలోకి రాలేదు. కానీ ఇది కూడా పోతన గారి రచనే. భాగవతాన్ని రచించడం కంటే ముందే
భోగినీ దండకాన్ని రచించడం కంటే ముందే వీరభద్ర విజయాన్ని రచించాడు అని పెద్దలు, ఈ వీరభద్ర విజయానికి వ్యాఖ్యానం రాసిన పండితులు, కాకినాడ నివాసి ముగ్ధమోహన వ్యాఖ్యాన ప్రభాసి మాకు గురుతుల్యులు కాశీభట్ల సత్యనారాయణ గారు వీరభద్ర విజయం వ్యాఖ్యానంలో పేర్కొన్నారు. అటువంటి వీరభద్ర విజయం కావ్యం, అలాగే నన్నెచోడుని కుమార సంభవం కావ్యం, ఇతర రచనల ఆధారంగా వీరభద్రుని యొక్క జైత్రయాత్రని మనం ఇవాళ మనకు కేటాయించిన సమయంలో చెప్పుకోబోతూ ఉన్నాం. ఆ కథలో ప్రవేశించాలంటే ముందుగా ఒక విషాదకరమైన విషయాన్ని విని తట్టుకోవాలి మనం. అమ్మవారికి కూడా, సాక్షాత్తు పార్వతీదేవికి కూడా పుట్టింట్లో అవమానం జరిగింది. వీరభద్రుడు ఆవిర్భవించడానికి అదే కారణం. మనల్ని ఎవరు అవమానిస్తారంటే మనం అనుకుంటాం సాధారణంగా మనవాళ్ళు అని కొందరు ఉంటారు, వాళ్ళు మనల్ని ఏదో అభిమానిస్తారు, ప్రేమిస్తారు, మిగిలిన వాళ్ళు ద్వేషిస్తారు, అందుకని పరాయి వాళ్ళ దగ్గర మనకు అవమానం జరుగుతుంది అనుకుంటాం. ఇంతకంటే పొరపాటు మాట ఇంకోటి లేదు. ఏ మనిషికి పరాయి వాడు సొంతం అంటూ ఇద్దరు ఉండరు అసలు. ఈ రెండు భావాలు మనిషి మనస్సులోనే ఉంటాయి. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినంతకాలం మనం ఏమనుకున్నాం, బ్రిటిష్ వాళ్ళ వల్ల దేశం చెడిపోయింది అనుకున్నాం. 70 ఏళ్ల బట్టి ఎవరి వల్ల చెడిపోతుందో అర్థమవుతూనే ఉంది. మరి వాళ్ళు వెళ్ళిపోయి 75 ఏళ్ళు అయింది కదా, తర్వాత వెంటనే బాగుపడాలి కదా. అంచేత మనం చెడిపోవడానికి బ్రిటిష్ వాళ్ళ కారణం కాదు, మన బద్ధకమే కారణం, మన బానిసత్వమే కారణం, మన అలసత్వమే కారణం. మన మిత్రుడు మన శత్రువు ఇద్దరూ మన శరీరంలోనే ఉన్నారు, బయటెక్కడా లేరు. అదే వీరభద్ర విజయం ద్వారా మనం మొట్టమొదట తెలుసుకోవలసిన మాట. అమ్మవారైనా ఆడదే కాబట్టి తండ్రి దక్షుడు యజ్ఞం చేస్తున్నాడని విని ఇవాళ పిలుస్తాడు, రేపు పిలుస్తాడు, పైగా 54 మంది కుమార్తెలలో నేను పెద్దదాన్ని, పెద్ద ఆడపడుచుని, ఆయన కావాలని పరమేశ్వరుడికి ఇచ్చి నన్ను వివాహం చేశాడు. అంచేత మా నాన్నగారికి నేనంటే చాలా ఇష్టం, పెద్దమ్మాయిని కదా, తొలి బిడ్డ మీద ఉంటుంది ఎప్పుడు తండ్రి దృష్టి. ఆడపిల్లైనా మగపిల్లాడైనా తండ్రి దృష్టి తొలి బిడ్డ మీద ఉంటుంది, తల్లి దృష్టి కడసార బిడ్డ మీద ఉంటుంది. ఇంకా ఆ తర్వాత పిల్లలు లేరు కాబట్టి తల్లి దృష్టి చివరి వాడి మీద ఉంటుందట. మగపిల్లాడైనా ఆడపిల్లైనా ఏదైనా విషయం వస్తే వాడి తర్వాత పిల్లలు లేరురా అంటుంది. అందుకే మొట్టమొదటి తెలుసుకోవలసింది ఏమిటంటే అమ్మవారికి జరిగిన అవమానం. దక్షుడు ఇంత యజ్ఞం చేసినా దేశంలో అందరినీ పిలిచాడు, బ్రహ్మని పిలిచాడు, విష్ణువుని పిలిచాడు, ఇంద్రుణ్ణి పిలిచాడు, కానీ తన కుమార్తెని అల్లుణ్ణి పిలవలేదు. కారణం ఏమిటంటే ఎప్పుడూ ఆయన కైలాసానికి వెళ్ళినప్పుడు ఈశ్వరుడు తపస్సులో ఉండి లేవలేదు. తపస్సులో ఉన్నవాళ్ళు లేస్తాడా? ఎవరి కోసమేనా? తపస్సు అంటే ఏమిటి? ఎవరొచ్చినా లేవకూడదు. నిజంగా తపస్సులో ఉంటే అంతే, వారు లేవరు. అసలు వీరు వచ్చినట్టు కూడా వారికి తెలియదు. ఒకవేళ చెప్పినా వారు లేవకపోవచ్చు, దానికి ఏం లేదు. అందుకని తపస్సులో ఉండగా లేవలేదు. ఆయన కోపం వచ్చేసింది. నేను మావగారిని, బ్రహ్మదేవుడి కాలి అంగుష్టంలోంచి పుట్టినవాడిని, నేను ప్రజాపతిని, ఇంత సంతానం ఇక్కడ సృష్టిలో వృద్ధి చెందిందంటే నేనే కారణం. అటువంటి నన్ను చూసి ఈయన లేవడా? అల్లుండని అహంకారమా? అయితే పెళ్లి సమయంలో కాళ్ళు గడిగాను కదా అని చెప్పేసి నేనేదో లోకం అనుకుంటున్నాడా? మావగారిని గౌరవించే విధానం తెలియదా అని దక్షుడు మనస్సులో నిర్ణయించుకుని ఇక నా ఇంటికి పెద్ద కూతుర్ని అల్లుణ్ణి పిలవకూడదని నిర్ణయించుకున్నాడు. అందుకే దక్ష యజ్ఞం పేరు మీద పెద్ద యజ్ఞం జరిగినా ఆయన పిలవలేదు. అయినా అమ్మవారు ఉండబట్టలేక అందరూ వచ్చి వెడుతూ ఉంటే విమానాలన్నీ కైలాసం నుంచి ఎగురుతూ వెడుతూ ఉంటే డ్రోన్లు ఎగిరినట్టు ఎగురుతున్నాయి విమానాలు. ఈవేళ పెద్ద సభల్లో డ్రోన్లు ఎగురుతూ ఉంటాయి చూడండి, బయట అలా ఎగురుతూ ఉంటే ఆవిడకి అనుమానం వచ్చి అక్కడ ప్రమథ గణాలను అడిగింది, ఏమిటా విమానాలన్నీ అలా పెడుతున్నాయంటే మీ నాన్నగారు యజ్ఞం చేస్తున్నారమ్మా, నీకు తెలియదా అన్నారు. ఇంతకంటే అవమానం ఉందా? పరిచారకులు ప్రమథులు అన్నారు ఆ మాట. మా నాన్న యజ్ఞం చేస్తున్నాడు నాకు తెలియదా అని వీళ్ళు అడుగుతున్నారు మా ఇంట్లో పనివాళ్ళు. అంటే నా తండ్రి నన్ను ఎంత అవమానిస్తున్నాడు, నాకు తెలియకుండా యజ్ఞం ఏమిటి, ఇంటికి పెద్ద కొడుకు పెద్ద అమ్మాయి లేకుండా యజ్ఞాలు చేస్తారా అని ఏదో పోన్లే. అప్పటికి స్త్రీ కాబట్టి, సున్నితమైన మనిషి కాబట్టి, పరమేశ్వరులాగా రుద్రుడు అని పేరు పెట్టుకున్న ఆవిడ కాదు, భద్ర అని పేరు పెట్టుకుంది ఆవిడ. భద్రతే ఆవిడకి తెలుసు, రౌద్రత్వం తెలియదు. అందుకని పోన్లే తండ్రి కదా, కన్న తండ్రి, మా నాన్న కాకపోయినా మా అమ్మైనా ఆదరించకపోతుందా, కడుపు తీపి ఉండదా ఆడదానికేనా
నీ పెడితే అగౌరవిస్తారేమిటి, కాకపోతే కాస్త పట్టించుకోకపోవచ్చు, దానికి ఏముంది, పట్టించుకోకపోతే మనము పట్టించుకోవద్దు, వెళ్ళిపోదాం, 2 రోజులు అక్కడ యజ్ఞం చూసి వద్దాం, వచ్చేటప్పుడు చీర రవికే పడితే తెచ్చుకుందాం, లేకపోతే లేదు, దానికేముంది అని అమ్మవారికి పుట్టింటి మీద ఉండేటువంటి ప్రేమతో బయలుదేరింది. అక్కడికి శివుడు చెప్పాడు, పార్వతి చెబుతున్నాను, సతీదేవి చెబుతున్నాను విను, పుట్టింటి వాళ్ళైనా సరే ఎవరైనా సరే పిలవని పేరంటానికి వెళ్ళకూడదు. అందుకని ఎంత దగ్గర వాళ్ళైనా ఇది పనికిరాదు అని చెబితే, సరే ఆ ప్రేమ ఎప్పుడు రాగద్వేషాలు మనకు ఉన్నాయి అంటే ఎంత పెద్దవాళ్ళు చెప్పినా వినబుద్ధి కాదండి, లెక్క అది. రాగద్వేషాలు లేకుండానే చూసుకోవాలి, కానీ ఎంత పెద్దవాళ్ళు చెప్పినా వినబుద్ధి కాదు అని అమ్మవారు తెగించి సాహసించి భర్త మాట కూడా పట్టించుకోకుండా పుట్టింటికి వెళ్ళింది. సరే ఆయన దేన్ని పట్టించుకునే రకం కాదు, సంహారకారుడు కదా, లయకర్త, ఓన్లే మాట వింటే మంచిది, వినకపోతే మరీ మంచిది, ఇంకోసారి చెప్పక్కర్లేదు అనుకున్నాడు ఆయన. మనం కూడా కుటుంబాల్లో అలాగే భావించాలి, మాట విన్నారా మంచిది, వినకపోతే మరీ మంచిది, ఇంకోసారి చెప్పక్కర్లేదు, సమయం కలిసి వచ్చింది. ఎలాగోలా వినిపిద్దామని ప్రయత్నం చేయొద్దండి, ఎందుకంటే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాల్సింది ఉన్నప్పుడు మాట వినరు. అమ్మవారు కూడా అలాగే, పర్వాలేదు మా నాన్న గురించి మీకు తెలియదు, నేనంటే చాలా ఇష్టం, సరేలే నువ్వే చూస్తావు, వెళ్ళమన్నాడు ఆయన. అక్కడికి వెళ్ళింది, గుమ్మంలో నిలబడింది పెద్ద కూతురు స్వయంగా, 54 మంది కుమార్తెలలో పెద్ద ఆవిడ వచ్చి నిలబడితే దక్షుడు ఆహ్వానించకపోగా అవమానించి మాట్లాడాడు. ఏ మొహం పెట్టుకుని వచ్చావు ఇక్కడికి, ఏనుగుతోలు కట్టుకున్న వాడిని చేసుకున్నావు, బూడిద పూసుకున్న వాడిని చేసుకున్నావు. ఆవిడ చేసుకోలేదండి, పార్వతీదేవి ప్రేమించి తపస్సు చేసి పెళ్లి చేసుకున్న మాట నిజమే 2వ జన్మలో, కానీ దక్షుని కుమార్తె సతీదేవిని ఆయనే కాళ్ళుగడికి ఇచ్చాడండి, ఆవిడేం చేసుకోలేదండి. అదేం రిజిస్టర్ మ్యారేజ్ కాదండి, సంప్రదాయబద్ధమైన పెళ్లి దక్షుడే చేశాడు. కానీ గమనించండి, మనవాళ్ళు కాబట్టి మనని ప్రేమిస్తారు అనుకుంటామే, మనవాళ్ళు మన ఎంతవరకు ప్రేమిస్తారు అంటే వాళ్ళకి మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇచ్చినంతవరకే. కన్న తల్లిదండ్రులు కూడా అంతే. అదే దక్షుడి నుంచి, అమ్మవారి చరిత్ర నుంచి మనం నేర్చుకోవాలి. కన్న తల్లిదండ్రులైనా అంతే, దగ్గర వాళ్ళైనా అంతే, తమ్ముడైనా అంతే, తోడలుడైనా అంతే, ఇంకెవరి గురించి చెప్పక్కల్లా. వాళ్ళకి ఇవ్వవలసిన ప్రాధాన్యం మనం ఇచ్చినంత వరకే మనని గౌరవిస్తారు. ఆ ప్రాధాన్యం కొంచెం తగ్గింది అంటే అంతవరకు అనుకూలంగా మాట్లాడిన వాళ్ళే వ్యతిరేకంగా మాట్లాడతారు. ఇది దీనికి సిద్ధంగా ఉండాలి. వాళ్ళు మారుద్దామని చూడొద్దు, ఎందుకంటే కూరిమిగల దినములలో నేరములెన్నడును కలుగనేరవు, మదిలో కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. మనసులో ప్రేమ అభిమానం ఉన్నంతకాలం మనకి దగ్గర వాళ్ళు ఏం చేసినా మనకేం అనిపించదు. కాలుతో ప్రత్యేకించి తన్నినా వాడు ఏదో సరసంగా తన్నాడు, చూడకుండా అసలు కాలు ఊరికే తగులుతుందో లేదో చూద్దామని ఒకసారి విసిరాడంతే నన్ను తన్నలేదు అంటాం. వాడికి మనకి మధ్యలో అనుబంధం దెబ్బతింది అంటే పొరపాటుని కాలు తగిలినా సరే కాలి బొటన వేలి గోటితో మన హత్య చేయాలని ప్రయత్నం చేశాడని కేసెడతాం. ఈ రెండిటికి కారణం ఏమిటంటే మన మధ్యలో ఉండే అనుబంధాలు దెబ్బతినడమే. వీలైనంత వరకు అనుబంధాలు దెబ్బతినకుండా చూసుకోవాలి. మన లోపం వల్ల దెబ్బతినద్దు. వారు ఏడిస్తే ఏడవనేయండి, మనకు అనవసరం. అవి దెబ్బతిన్న తర్వాత ఇక మళ్ళీ ఊరికే దానికి ఫెవికాల్ రాసే ప్రయత్నం చేయదు. తెగిందల్లా తెగింది, గొడవ లేదు, అమ్మవారికి దండం పెట్టుకోవాలి. ఒక బంధము తెగగోసిదివిక మిగిలిన బంధములకు నీవే దిక్కవు అని చెప్పాలంతే. ఇంకా ఓ బంధం తెగిందమ్మా, గొడవ వదిలిపోయింది, మిగిలినవి కూడా ఒకసారే చకచక ఈ తాళ్ళన్నిటిని ఒకసారిగా కోయరాదుకో జగదంబ అని దండం పెట్టేయాలంతే. ఒక బంధము తెగిపోయినది, ఇక మిగిలిన బంధములకు నీవే దిక్కవు, చకచక ఈ త్రాళ్ళన్నిటిని ఒకసారిగా కోయరాదుకో జగదంబ అని దండం పెట్టుకోవాలి. జ్ఞానైన వాడు అంతే చేస్తాడు. ఎందుకని వాళ్ళతో నన్ను కలుపు, వీళ్ళతో నన్ను కలుపు, ఎవరితో ఎవరు కలిసినా భగవంతుల్లో మనం కలిసే వరకు మనశ్శాంతి ఉండదు. ఎంతమందితో కలిసినా ఒకటే, ఇది కుదిరే పని కాదు. ఇది ఈ బంధాలు మిగలవు. మానవ బంధాలని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు, కానీ భగవంతుడితో బంధం ముందు, మహేశ్వరుడితో బంధం ముందు మానవ బంధాలన్నీ దిగదొడిపోయానమ్మా, గుర్తుపెట్టుకోవాలి. ఆ మహేశ్వరుడితో బంధం ఉండాలి, పరమాత్మతో బంధం ఉండాలి. అప్పుడు ఈ మానవులందరూ వద్దన్నా సరే మన చుట్టూ తిరుగుతారు, మన కాళ్ళ మీద పడుతూ ఉంటారు. ఎందుకంటే మనం నిరంతరం మనస్సులో నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని జపం చేస్తున్నాం. ఎవరు పంచాక్షర జపాన్ని నిరంతరం చేస్తూ ఉంటారో ప్రపంచం అంతా వారి చుట్టూ తిరుగుతుంది. అది ఒక్కడ గుర్తుపెట్టుకోండి చాలు ప్రవచన సారాంశంగా.
అది మానేసి ఊరికే వాడికి ఫోన్ చేసి వీడికి ఫోన్ చేసి మా మేనత్త కూతురు ఈ మధ్య మాట్లాడడం లేదు అని నువ్వు మాట్లాడేవనుకో, ఇప్పుడు గుర్తొచ్చానా అంటుంది, వెంటనే ఏడుస్తూ కూర్చోవాలి ఇక్కడ. మొదటి పలకరింపు ఏమిటంటే ఇప్పుడు గుర్తొచ్చానా. పోనీ ఇంతకాలం చేయలేదు ఇప్పుడు చేసిందని సంతోషం ఉండదండి. ఇప్పుడు గుర్తొచ్చానా అయిపోయింది, మనం ఇంకాస్త గాయపడ్డాం. నువ్వు చేసావా అంటాం మళ్ళీ. ఇక్కడ మొత్తం ఒక గంట చర్చ నడిచింది, ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా. తెగిన బంధం తెగింది, ఇక మిగిలినవేం తెగవా. ఆ బంధం ఈ బంధం అంటున్నాడు. ఒక్కసారి ఊపిరితో మనకుండే అనుబంధం తెగిపోతే సమస్త బంధాలు తెగిపోయినట్టే. చుట్టూ అందరూ నిలబడే ఉంటారు, మనం ఇక్కడ ఉండం. దేనికి బంధాలన్నీ పనిలేక. అప్పుడు కూడా తెగకుండా నిన్ను వెంటాడే బంధం ఒకే ఒక్కటి, అదే వీరభద్రుని బంధం, అదే పరమేశ్వరుని బంధం, అదే జీవాత్మ పరమాత్మల అనుబంధం. చివరి వరకు ఉండే బంధం అదొక్కటే. ఎందుకంటే మనం భగవంతుడి నుంచి తెగిపడి దూరంగా ఉన్నాం. మళ్ళీ తెగిన గాలిపటం పోయి ఆ గాలిలో కలిసి అనంత వాయువుల్లో లీనమై పరమేశ్వరుల్లో లీనం కావడం తప్పితే జీవితానికి వేరే సార్థకత లక్ష్యం అనేది లేదు. ఈ ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రపంచంలో ఉండే అన్ని మతాలు, బోధనలు చెప్పేదంతా ఇదే. దేవుడి నుంచి తెగిపడ్డాడు జీవుడు వెళ్ళి దేవుళ్ళలో కలవాలి. ఈలోపు ఎన్ని అవమానాలు పడతాడు, ఎన్ని సన్మానాలు నిజమనుకుంటాడు, ఎంత మాయలో పడిపోతాడు మనిషి. ఆ మాయల నుంచి బయటపడేసే చరిత్రే వీరభద్ర విజయం. అందుకని అమ్మవారు అక్కడ నిలబడగానే తిట్లు మొదలెట్టాడు. ఈయన గౌరవించకపోగా, ఏ మొహం పెట్టుకొచ్చావు, వాడేడి, ఆ ఏనుగు తోలువాడు, ఆ బూడిదగాడు, వాడు రాలేదే, ఎందుకు వస్తాడు, ఇంతమంది దేవతల్లో కూర్చుందుకు అర్హత లేదుగా, శ్మశానంలో ఉండేవాడు ఇక్కడెలా ఉంటాడు, ఏనుగు తోలు కట్టుకునేవాడు ఇక్కడెలా ఉంటాడు, బూడిద పూసుకునేవాడు ఇక్కడెలా ఉంటాడు, అందుకనే నీ మొగుడు రాలా, నీకు కూడా సిగ్గు లేకుండా వచ్చావని ఆవిడ మాట్లాడి పరమేశ్వరుణ్ణి అవమానించేసరికి అమ్మవారికి చాలా కోపం వచ్చిందండి. ఆవిడ సౌశీల్యం చూడండి. తనని ఎన్ని మాటలన్నా ఆవిడ సరిపెట్టుకుంది. తండ్రి 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 అని సరిపెట్టుకుంది. భర్తను అనేసరికి తట్టుకోలేకపోయిందమ్మా. ఆ రోజుల్లో దాంపత్యాలు ఎందుకు నిలబడ్డాయంటే అందుకు నిలబడ్డాయి, గుర్తుపెట్టుకోవాలి. మన్నన్నందుకు కాదు బాధపడ్డాం. భర్తను అనగానే కోపం వచ్చింది ఆవిడకి. నన్ను అంటే అన్నావు నాన్న, నేను నీ కన్న బిడ్డని, పోన్లే ఎంతైనా నువ్వు నాకంటే పెద్దవాడువు కదా, కనీసం ఓ 25 ఏళ్ళు పెద్దవాడువు కదా, నువ్వు తిట్టినా దీవెనే అనుకుంటాను. నా భర్త ఏం అపకారం చేశాడయ్యా, నువ్వే ఇచ్చి పెళ్లి చేశావు కదా. ఇది పార్వతీదేవి అవతారం కాదండి ఈ కథ, దక్షుడి సతీదేవి అవతారం నాటి కథ. నువ్వే ఇచ్చి పెళ్లి చేసావు కదా, నేనేమన్నా అడిగానా? తండ్రి చెప్పిన మాట విని పెళ్లి చేసుకున్నందుకు నాకు ఫలం ఇదే. పైగా నువ్వు ఎప్పుడో వచ్చినప్పుడు లేచి నిలబడలేదు, అవమానించారు, అది పెద్ద విషయమా? నిజంగా నువ్వు ఆయన అల్లుడుగా కాకుండా కుమారుడుగా భావించుంటే అనుకునేవాడివా? అంచేతన అమ్మవారు ఆ రోజుల్లో దాంపత్యాలు ఎందుకు నిలబడ్డాయి? ఇప్పటికీ ఎవరికైనా పెళ్ళి అయితే మనం ఉమామహేశ్వరాభ్యాన్ నమః అని నమస్కారం ఎందుకు చేస్తాం? అలాగే పెద్ద దంపతులు ఎవరైనా 80 ఏళ్ల వాళ్ళు వస్తే మన దగ్గరికి, భర్తకి 80 ఏళ్ళు, భార్యకి 75 ఏళ్ళు ఉంటే పార్వతీ పరమేశ్వరులు వచ్చారంటామండి, మరో మాట మాట్లాడమమ్మా. ఎందుకంటామంటే ఆ పార్వతీదేవి ఆ పూర్వజన్మలో ఆ సతీదేవి తన్ని తిట్టినందుకు బాధపడలేదు, భర్తను తిట్టినందుకు బాధపడింది. కథ సారాంశం అది, మనం గ్రహించాల్సింది అది. మన కుటుంబానికి మొత్తం అవమానం జరిగితే మనకి జరిగినట్టు. మన ఒక్కరికి జరిగితే సరిపెట్టుకోవచ్చు, పర్వాలేదు, పిల్లలతో చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మింగేయచ్చు. ఎన్ని అవమానాలు, ఎన్ని అగ్నిజ్వాలలు మింగకపోతే ఈ జీవితం నడుస్తుంది గనక ఎన్నింటినో కడుపులో పెట్టుకోవాలి, తప్పదు. అన్నీ పిల్లల ముందు చెప్పకూడదు, అన్నీ భర్తకి చెప్పకూడదు, అన్నీ భార్యకి చెప్పకూడదు. ఎంత దంపతులైనా కొన్ని రహస్యాలు ఉంటాయి, చెప్పే ఉంటాయి, చెప్పని ఉంటాయి. ఎందుకంటే కొంతమంది తట్టుకోగలరు, కొంతమంది తట్టుకోలేరు. భార్య కొంచెం సున్నితమైన ఆరోగ్యంతో ఉండి ఆవిడ తట్టుకోలేదనుకోండి, భర్త అన్ని విషయాలు ఆవిడకి చెప్పకూడదు. ఇబ్బందులు ఆయనకి ఎదురైనా చెప్పకూడదు, అవమానాలైనా చెప్పకూడదు, గౌరవాలు జరిగినవే చెప్పాలి. లేకపోతే ఈయన తట్టుకుంటాడు, ఆవిడ తట్టుకోలేదు. తీరా మనిషి దూరం అయిపోతే ఏమైపోతాడు ఈయన? భార్య ఆరోగ్యాన్ని గురించి భర్త అలాగే ఆలోచించాలి, భర్త ఆరోగ్యం గురించి భార్య అంతే. ఆయన అన్నీ తట్టుకోలేరండి. కొన్ని సున్నితం అంటే మనం బండరాయిలా మారి కొన్ని పడ్డమే, ఆయనకి చెప్పకూడదు. ఎందుకంటే ఆయన బతుకుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఈ కాంక్ష. అందుకని ఆవిడ తట్టుకుంది. కానీ నా భర్తనంటావేమిటై, ఆయన ఎవరనుకున్నావు? ఆయన ఏనుగుతోలు పూసుకున్నాడా, బుడిద పూసుకున్నాడా, ఏనుగుతోలు కట్టుకున్నాడా, చర్మం ధరించాడా? వీళ్ళెవరికి చర్మాలు ఎముకలు ఏం లేవా?
త్రిజగన్నాథు పవిత్రగాతృ క్రతుమూర్తిన్ పూజ్యు సత్పాత్రుడే అజినాభీల కపాల శల్యధరుడు అజినాభీల కపాల శల్యధరుడు ఈ యజ్ఞాదులందంటివి ఈ ద్విజదేవాదులకున్ కపాల కవచ స్థివ్రాతముల్ మేనులన్ నిజమయ్యున్నవి ఈ ద్విజదేవాదులకున్ కపాల కవచ స్థివ్రాతముల్ మేనులన్ నిజమయ్యున్నవి రుద్ర చిహ్నలివే వీనిన్ బుచ్చి రానేర్చిరే. ఇది నన్నిచూడిన కుమార సంభవంలో పద్యం. అద్భుతమైనటువంటి తత్వాన్ని మనకి ప్రకటించే పద్యం. శివుడు ఎందుకు ఏనుగుతోలు కట్టుకుంటాడు, ఎందుకు బూడిద పూసుకుంటాడు, ఎందుకు చర్మాన్ని ధరిస్తాడు, ఎందుకు ఎముకలు మెళ్ళో వేసుకుంటాడు, ఎందుకు పుర్రె చేత్తో పట్టుకుంటాడు, ఎందుకు శ్మశానంలో ఉంటాడు, ఎందుకు వెంట్రుకలతో ఆవరించిన నేలలో నడుస్తాడు. ఈ తత్వమంతా అమ్మవారు ఇందులో చెప్పింది. త్రిజగన్నాథు, మూడు లోకాలకి నాథుడు మహేశ్వరుడే కదా, మరి ఎవడైనా ఉన్నాడా? పవిత్రగాతృ, ఆయన బూడిద పూసుకున్నాడు కదా, పులి చర్మం కట్టుకున్నాడు కదా, ఎవరైనా ఆయనకి అభిషేకం చేయడం మానేశారా? ఆయనకంటే పవిత్రమైన శరీరం ఉందా? శివలింగానికి అభిషేకం చేసిన పాలు కానీ నీళ్లు కానీ ఒక పువ్వు కానీ ఒక ఆకు కానీ మనకు దొరికితే రోజంతా నెత్తి మీద పెట్టుకుని గౌరవిస్తున్నామే. మరి శివుడి శరీరం ఎంత పవిత్రం! ఈ పువ్వులు ఈ ఆకులు శివుణ్ణి తాకాయనే కదా మన ఉద్దేశం, మన గౌరవం ఇంత ఇక్కడ. మరి ఆ పువ్వుని మనమంత గౌరవిస్తున్నప్పుడు శివుణ్ణి ఎంత గౌరవించాలండి? పవిత్రగాతృ క్రతుమూర్తిన్, తండ్రి నువ్వు పెద్ద యజ్ఞం చేస్తున్నావు, అసలు యజ్ఞానికి అధిపతి ఎవరు? శివుడే కదా. శివుడు లేకుండా యజ్ఞం ఏమిటయ్యా? ఈ దేవతలకు ఏమన్నా బుద్ధి ఉందా లేదా? ఎంత పెద్ద స్థానాల్లో ఉంటే మాత్రం తమ సాటివాణ్ణి తమకంటే గొప్పవాణ్ణి శివుణ్ణి పిలవకుండా ఈ యజ్ఞానికి వీళ్ళు వచ్చి కూర్చుంటారే ఇక్కడ పెద్ద బేరక్కలాగా. నువ్వు పిలవడం వీళ్ళు రావడం అనా? నీకు మతి లేదా? వాళ్ళకి బుద్ధి లేదా? పైగా మా ఆయన్ని ఆక్షేపిస్తున్నావా నువ్వు? క్రతుమూర్తిని, యజ్ఞమూర్తి అంటే శివుడే కదయ్యా. పూజ్యు, అందరూ ఆయన్ని గౌరవిస్తారు కదా. ఆయన సత్పాత్రుడే, ఆయన యోగ్యుడేనా ప్రశ్నిస్తున్నావా? యోగ్యుడు కాడు అనడానికి నువ్వు చెప్పిన మాటలేమిటి అంటోంది. ఎప్పుడు ఎదుటి వాళ్ళ వాదాన్ని ఖండించాలంటే సులభమైన విధానం, సూక్ష్మమైన విధానం ఏమిటంటే మనం మాట్లాడకూడదు, వాళ్ళని మాట్లాడినిచ్చి వాళ్ళ దాంట్లోంచే లాగి తిరిగి పెట్టి కొడితే మళ్ళీ మాట్లాడి. ఇంకా నువ్వే చెప్పావు కదా, అందులోంచి మాటలే లాగి చెప్పేస్తే సమాధానం అయిపోయాయి. మనం ప్రత్యేకించి ఏమి సిద్ధాంత ప్రతిపాదన చేయక్కల. వారు ప్రతిపాదించిన సిద్ధాంతంలో దోషాలు ఏవో చూపిస్తే ఇంకేం చూపిస్తావో చూపించవయ్యా అంటే వెన్ను చూపి పారిపోతాడు ఆయన. అందుకని ఆయన చెప్పిన మాటలు ఉన్నాయే, అజిన అభీల కపాల శల్యధరుడు ఈ యజ్ఞాదులందంటివి అజిన. మా ఆయన చర్మాన్ని కట్టుకుంటాడు నిజమే, ఏనుగు చర్మం పులి చర్మం కట్టుకుంటాడు నిజమే. అభీల కపాలము, భయంకరమైన పుర్రెలు ఎముకలు మెళ్ళో ధరిస్తాడు, అది నిజమే. శయ్య ఎముకలు కూడా ధరిస్తాడు, అది నిజమే. ఎముకలు పుర్రెలు భయంకరంగానే ఉంటే మనకు తెలుసు. రోడ్డు మీద కూడా ఎక్కడైనా కరెంటు బాక్సులు ఉంటే వాటి మీద 2 ఎముకలు ఓ పుర్రె వేసి డేంజర్ అని పెడతారు. మరి శివాలయంలో కూడా ముందు ఇదే డేంజర్ అని పెట్టాలి. ఇక్కడ ఎముకలు పుర్రె ఉంటుంది, ఆయన చేతిలో పుర్రె ఉంటుంది, మెడలో ఎముకలు ఉంటాయి. అందుకని నువ్వు డేంజర్ అని పెట్టాలి కదా. మరి శివాలయం ముందు డేంజర్ అని పెడితే మనం ఊరుకుంటామా? అన్ని డేంజర్లు పోగొట్టేదే శివాలయం. మరి కరెంటు బాక్స్ మీద ట్రాన్స్ఫార్మర్ దగ్గర పెట్టి మీద ఉన్నట్టే శివాలయం ముందు పెడతారండి. కేవలం చిహ్నాలను బట్టి గౌరవించకూడదు, ఎవరిని చిహ్నాలను బట్టి అవమానించకూడదు. అది అమ్మవారు చెబుతున్న మాట. ఎవరికి తోచిన వస్త్రధారణ వారు చేస్తారు. సమాజంలో గౌరవంగా ఉంటే చాలు, అంతకంటే మనకేం అక్కర్లా. మత చిహ్నాలు అనేవి ఉన్నాయో, ఒకరు అడ్డబొట్టు పెడతారు, ఒకరు నిలువు బొట్టు పెడతారు, ఆభరణాలు ఒక రకాల ఆభరణాలు ధరిస్తారు. పూర్వం ఆడవాళ్ళు కంటెలు కాసుల పేర్లు వడ్డాణాలు ధరించేవారు. ఇప్పుడు ఎక్కడ కంటే కాసుల పేరు వడ్డాణమో కనపడడం లేదు, అసలు చూద్దామన్నా కనపడడం లేదు. ఎందుకంటే అవి మోయలిగే శరీరాలు లేవు నిజానికి ఎవరికి. అన్నీ ఏవో సూక్ష్మం చిన్న చిన్నవన్నీ బయలుదేరాయి ఇక్కడ. ఇవి దొంగతనం చేసేవాడికి సుఖంగా ఉంటాయి కానీ పెట్టుకున్న వాళ్ళకి అందంగా ఉండట్లా. మరి మారిపోయింది కదా అని మానేస్తామా? ఆభరణాలు వేరు, ఈ ఆభరణాలు వేరు, అభిరుచులు మారుతాయి. అంత మాత్రం చేత స్త్రీని గౌరవించడం మానేస్తామా? ఆభరణాలు ధరించినా ధరించకపోయినా, ఏ ఆభరణాలు పెట్టుకున్నా తల్లి తల్లే, భార్య భార్యే, కూతురు కూతురే. ఆ ప్రేమ కానీ గౌరవాలు కానీ ఎక్కడికి పోతాయండి? అదే అమ్మవారు చెబుతోంది జీవిత తత్వాన్ని. గ్రహించండి దయచేసి. ఎందుకు ఇలా మాట్లాడతారు? చర్మం ధరించినంత మాత్రం చేత,
ఎముకలు ధరించినంత మాత్రం చేత, పుర్రె చేత్తో పట్టుకున్నంత మాత్రం చేత ఆయన అగౌరవనీయుడవుతాడా, యజ్ఞాల్లో పనికిరాడా అని ఆవిడ ఏమి తర్కం చేస్తోందంటే, ఈ ద్విజదేవాదులకు కపాల కవచ అస్థివ్రాతముల్ మేలులన్ నిజమై ఉన్నవి. ఇక్కడ కూర్చున్న బ్రాహ్మణులు, ఎందుకంటే భృగు మహర్షి, దదీచి మహర్షి, ఎంతోమంది మహర్షులు అక్కడ కూర్చుని ఉన్నారు. ఈ మహర్షులు, ఈ బ్రాహ్మణులు, అలాగే దేవాదులకు బ్రహ్మ, ఇంద్రుడు, ఉపేంద్రుడు, కంతుడు, వసంతుడు, జయంతుడు, యముడు, అష్టదిక్పాలకులు, అగ్నిదేవుడు, వాయుదేవుడు, వీళ్ళందరూ కూర్చున్నారు కదా. వీళ్ళెవరికి శరీరం మీద చర్మం లేదా? చర్మం లేకుండా వచ్చి చర్మం చెక్కేసుకుని వచ్చారా ఇక్కడికి అని అడుగుతోంది ఆవిడ. ఆ చర్మం లేదా? అలాగే వీళ్ళెవరికి పుర్రె లేదా? తలకాయ లేకుండా కూర్చున్నారా ఇక్కడ? ఏమన్నా మనకు తలకాయను రోజు బస్సాలు దువ్వుకుంటున్నామండి. ఒక్కసారి ఇంటర్మీడియట్ బైపీసీ ల్యాబ్లోకి వెళ్ళి తలకాయ బొమ్మ చూపించమంటే వాళ్ళు పుర్రె చూపిస్తారు. లోపల ఉండేది ఇదేరా అబ్బాయి, బయట అంతా నువ్వు పెట్టుకున్నావా? అంచేత మనం పెట్టుకున్న చర్మం, మన కళ్ళు, ముక్కు అని పైన తొడుగు, దానికి ఇంకా బుద్ధి జ్ఞానం లేకుండా మనం ఏం చేస్తున్నాం? బ్యూటీ క్లినిక్ అనే పేరు మీద ఇంకా 4 మేకప్లు దానికి చేస్తున్నాం. మేకప్ మీద మేకప్ చేస్తున్నాం. పార్వతీ సతీదేవి ఏమంటుంది అంటే, చర్మమే ఒక మేకప్ అయ్యా, కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ మేకప్లేనయ్యా, మళ్ళీ నువ్వు మేకప్ చేస్తావేమిటి ఇక్కడ అందేవిడ. ఎందుకంటే పుర్రెకి ఇవే ఉండవండి. పుర్రె కళ్ళు కనపడవు, ముక్కు కనపడదు, నోరు కనపడదు, అన్నీ కన్నాలే ఉంటాయి. పుర్రెలో అన్నీ కన్నాలే ఉంటాయి. అందుకని శ్మశాన చిహ్నాలు కనపడగానే భయపడిపోవడం, కళ్ళు మూసుకోవడం, అశుభం అనడం పనికిరాదండి. థాట్ నుంచి అయినా చూడాలి, ధైర్యం తెచ్చుకుని చూడాలి. జీవితం అప్పుడే బాగా అర్థమవుతుంది. అందుకే ఆవిడ చెబుతోంది మొహమాటం లేకుండా, ఈ కూర్చున్న మనుషులందరికీ పుర్రెలు లేవా? నెత్తి మీద ఉంది కదా, పుర్రె లేకుండా శిరస్సు ఉండదు కదా. చర్మం లేదా? అందరూ ధరించారుగా. చర్మం లేకుండా ఎవడూ రాలేదు కదా. బట్టలు లేకుండా వచ్చేవాడైనా ఎవడైనా ఉంటాడేమో, కానీ చర్మం లేకుండా ఎవడూ రాడు కదా, వచ్చాడు కదా. ఆ పైన కవచ, ఏనుగుతోలు కాకపోతే పులితోలు ఏదో వస్త్రం ఎవడూ ధరించలేదా? చర్మం ధరించకుండా వచ్చాడా? ఎముకలు లేకుండా ఎవడైనా ఉన్నాడా ఇక్కడ? మనిషి పెద్ద ఎముకలు, చిన్న ఎముకలు, ఈ సందుల్లో ఉండే ఎముకలు, 5 రకాల ఎముకలు ఉన్నాయి కదా పనిగట్టుకుని శరీరంలో. ఎముకలు లేకుండా, చర్మం లేకుండా, మాంసం లేకుండా, కండరాలు లేకుండా, పుర్రె లేకుండా ఎవడైనా వచ్చాడా ఇక్కడికి? వీళ్ళు శరీరంలో ఉన్నాయి కదా, అవన్నీ రుద్రచిహ్నాలు కదా. మరి శివుడు ధరించాడు అంటున్నావు కదా, అంచేతను వీళ్ళను పని చేయమను. వీళ్ళ శరీరంలో ఉండే ఎముకలని, వీళ్ళ శరీరంలో ఉండే పుర్రెని, వీళ్ళ శరీరం మీద ఉన్న చర్మాన్ని ఇప్పుడు తీసి నాకు ఇచ్చేమో, నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను అంది ఆవిడ. ఇది భగవత్ తత్వం. ఈ మాట ఎందుకందంటే ఆవిడ, ఇప్పుడు శివుడు చర్మాన్ని ఎందుకు ధరిస్తాడో, పుర్రె ఎందుకు చేత్తో పట్టుకుంటాడో, ఎముకల దండ ఎందుకు మెళ్ళో వేసుకుంటాడో ఆలోచించండి. శివుడు ఏం చేస్తున్నాడు అంటే, బ్రహ్మజ్ఞాని కాబట్టి, ఆత్మజ్ఞాని కాబట్టి, ఈ శరీరం మిథ్య అని ఆయనకి తెలుసును కాబట్టి, ఆ లోపల ఉండేటువంటి ఎముకలని, పుర్రెని, చర్మాన్ని బయటికి ధరించాడు. రోజు బయటికి ధరించి చూస్తూ ఉంటే ఇవే కదా లోపల ఉన్నాయి, వీటి కోసమే కదా నేను ఇంత తాపత్రయపడుతానని వైరాగ్యం వెంటనే కలుగుతుంది. అది అర్థం దీంట్లో ఉండే తత్వం. మనం కూడా ఏం చేయాలంటే, రాత్రిపూట పడుకునేటప్పుడు భోజనం చేసి పడుకున్న ఒక 5 నిమిషాలు నేను చెప్పిన పని చేయండి. మర్నాడు మొత్తం వీలునామా రాసేసి సిద్ధంగా ఉంటారు వైరాగ్యంతో, అనుమానం వెళ్ళ. అందుకే ఏం చేయాలి? ఈ ఎముకలన్నీ బయటకు వచ్చేస్తే, ఈ పుర్రె నా చేతిలోకి వచ్చేస్తే, ఈ చర్మం మొత్తం ఉల్టా సీదా అయిపోయి తిరగబడి నేనే ధరిస్తే ఎలా ఉంటుందంటే, మన రూపం మనకే పరమ అసహ్యంగా ఉంటుంది. కానీ అదే మన అసలైన రూపం. ఇవేవి నేను కాదు, ఇవేవి నేను కాదు. కేవలోకం ద్వితీయం ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేకనానాస్తి కించన దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీబాలాంధజడోపమాస్తవకమితి భ్రాంత భృశం వాదినక మాయాశక్తి విలాస కల్పిత మహావ్యా మోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమయదం శ్రీ దక్షిణామూర్తయే అని దక్షిణామూర్తి స్తోత్రంలో 6వ శ్లోకం గుర్తొచ్చి, ఈ దేహం నేను కాదు, ఈ ప్రాణం నేను కాదు, ఈ ఇంద్రియాలు నేను కాదు, ఈ ఎముకలు నేను కాదు, ఈ పుర్రె నేను కాదు, ఈ మాంసం కండరాలు ఏవీ నేను కాదు, వీటన్నిటికీ అతీతంగా ఉంటూ వీటన్నిటికీ శక్తినిస్తున్న ఆత్మ మాత్రమే నేను అని గ్రహించగలుగుతావని చెప్పింది అమ్మవారు. ఇది బ్రహ్మతత్వం, ఇది భగవత్తత్వం. అమంగళ చిహ్నాలు పనిగట్టుకుని ధరించడానికి సర్వమంగళాపతి అయినటువంటి శివుడికి ఏమైనా కర్మ అండి? నాకు అర్థం కాదు. ఆయన భార్య పేరు సర్వమంగళ. అపర్ణా, పార్వతీ, దుర్గా, మృడాని, చండిక, అంబిక, ఉమా, కాత్యాయని, గౌరీ, కాళీ, హైమవతి, ఈశ్వరి,
శివ భవాని రుద్రాణి శర్వాణి సర్వమంగళ, అమ్మవారి పేరే సర్వమంగళ. ఆవిడ సర్వమంగళాకారంతో ఉంటుంది, నిండా పసుపు రాసుకుని కుంకుమ ధరించి రత్న గ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అలా ఉంటుంది ఆవిడ. అంత సర్వమంగళప్రదంగా ఉండే ఆవిడ ఉన్నట్టుండి ఈయన ఇలాంటి వాడిని చేసుకోవడం ఏమిటండి? ఆయన తత్వం చూసింది కానీ ఆవిడ ఆభరణాలు ఆస్తులు చూడలేదమ్మా. పెళ్లి సంబంధం కుదుర్చుకునేటప్పుడు ఏం చూడాలో ఆలోచించుకో దయచేసి. ఎవరైనా అమ్మాయికి సంబంధం వచ్చినా అబ్బాయికి సంబంధం వచ్చినా, అమ్మాయికి సంబంధం అనగానే మనం అడిగేది ఏమిటంటే ఏ కంపెనీ, ప్యాకేజ్ ఎంత? ప్యాకేజీ కింద చాలా లీకేజీ ఉంటుంది, మనం అది గమనించాం. ముందు ప్యాకేజీ అంతే. అమెరికాలో ఉద్యోగమా లేదా, మనకు అదోడు కావాలి. ఇక్కడ అమ్మాయిని అమ్మేసినా పర్వాలేదు, అమెరికాలో ఉంటే చాలు. ఎంత ప్యాకేజీ, ఎంత ప్యాకేజీ, ఎంతసేపు ఇదే కావాలండి. కానీ ప్యాకేజీల మీదే ఆధారపడితే సంబంధాలు ఏమవుతాయో దయచేసి ఆలోచించండి. అమ్మవారు దాని మీద ఆధారపడలా. ఆవిడకి పెద్ద ప్యాకేజీ ఉంది, హిమవంతుడే ఆవిడకున్న పర్వతం పెద్ద ప్యాకేజీ, ఇంతకంటే ప్యాకేజీ నాకెందుకు పని లేక అని ఆవిడ ఏం కోరుకుందంటే ప్యాకేజీ వాడిని కోరుకోవాలా, టేకీజీగా జీవించేవాడిని కోరుకుంది. ప్రతిదీ టేకీజీ. శివుడికి ఏం చెప్పినా సరే టేకీజీ టేకీజీ టేకీజీ, నో ప్యాకేజీ. ఇది కావలసింది మనం తెలుసుకోవాలి ప్రత్యేకంగా. అపర శంకరులుగా నేను భావించేటువంటి ఆచార్యులు విశ్వనాథ గోపాలకృష్ణ గారు సభలో ఉన్నారు. వారికి నేను పాదాభివందనం చేస్తున్నాను ఇక్కడి నుంచి. అందుకని ఇక్కడ ప్రధానంగా యుద్ధం ఏమిటంటే దక్షయజ్ఞంలో కర్మకాండకి జ్ఞానకాండకి జరిగిన యుద్ధం ఇది. ఇది కేవలం ఏదో మనుషుల మధ్య, ఆ అమ్మవారి మధ్య, తండ్రి మధ్య గొడవ కాదు. ఇది దీని వెనకాలంతా తత్వశాస్త్రం వేరే ఉంది. దాన్ని కావ్యకంఠ గణపతి మహాముని ఉమాసహస్రంలో చెబుతాడు. దక్షయజ్ఞం అంటే ఏమిటంటే ఆకాశో గోళేభ్యో యద్వితరతి నిజ రజశ్చయాదన్నం, ఆకాశో గోళేభ్యో యద్వితరతి నిజ రజశ్చయాదన్నం నేశాయ కీర్త్యతే సా సంసారే దక్షయాగ కథా అని చెబుతాడు ఆయన స్పష్టంగా. ఆకాశం అంటే దక్షుడు అనే ఆయన ఆకాశానికి ప్రతీక. ప్రజాపతులు 10 మంది ఉంటారు. దక్ష ప్రజాపతి, కశ్యప ప్రజాపతి, కర్దమ ప్రజాపతి, ఇలాంటి వాళ్ళు. వీళ్ళందరినీ బ్రహ్మదేవుడు ఎందుకు పుట్టించాడు అంటే సంతానాన్ని వృద్ధి చేయమని పుట్టించాడు. వాళ్ళు ప్రజ అంటే ఇప్పట్లాగా పబ్లిక్ అని అర్థం కాదు. అక్కడ పూర్వకాలం వేద సాహిత్యంలో ప్రజ అంటే సంతానం. అందుకని ప్రజాపతి సంతానాన్ని వృద్ధి చేయమని పుట్టించాడు. అందుకే దక్ష ప్రజాపతికి 54 మంది కుమార్తెలు. ఎందుకంటే ఇంకొక ఆయనకు 100 మంది కుమారులు ఉంటారు. ఈ కుమారులు ఆ కుమార్తెలకి పెళ్ళైతేనే కదా సంతానం వృద్ధి చెందేది. అటువంటి ఆకాశం గోళేభ్యో వితరతి నిజ రజశ్చయాదన్నం, ఈశ్వరుడి నుంచి తాను గ్రహించినటువంటి శక్తి సామర్థ్యాలని అన్ని గోళాలకి అందిస్తుంది. నేశాయ కీర్త్యతే, ఈశ్వరుడికి ఇవ్వదు. ఎందుకంటే ఆయన దగ్గర నుంచే తీసుకుంది కదా. రిజర్వ్ బ్యాంక్ నుంచి మనం అప్పు తీసుకుని మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ అప్పిస్తామా మనం ఇక్కడ? అందుకని అందులో ఉండే రహస్యం ఏంటంటే ఈ స్నేహాయ కీర్త్యతే, ఈశ్వరుడికి ఇవ్వాల్సిన పని ఏమీ లేదు అందులో. ఎందుకంటే తీసుకున్నదే ఆయన దగ్గర నుంచి, ఆయనకి ఇవ్వడం ఏంటి పని లేకుండా. అందుకని ఇది సంసార ప్రపంచంలో దక్షయజ్ఞ కథ. దక్షుడేమీ అజ్ఞాని కాదు, ఆయన వేదం చదువుకున్నవాడు, బ్రహ్మాండమైన పండితుడు, ప్రజాపతి, బ్రహ్మకి పుట్టినవాడు. ఆయన ఎందుకు అజ్ఞానం అవుతాడు? అంచేత శిరఖండనం సహా దక్షయజ్ఞ విధ్వంసం సహా సింబాలిజం, ప్రతీకాత్మకం. ఆ ప్రతీకలు ఏమిటో ఇప్పుడు చెప్పుకుంటాం. అప్పుడు మనం జీవితంలో బ్రహ్మజ్ఞానం పొంది సుఖంగా ఉండగలుగుతాం. ఇక్కడ ఎవ్వరూ ఎవరిని అవమానించలేదు, ఎవరి తలలు తెగిపోలేదు, కంగారు పడక్కల. అంతా ఒక పెద్ద జగన్మాయ. కానీ ఈ నాటకం వెనకాల ఒక తత్వం ఉంటుంది ఖచ్చితంగా. ఆ తత్వం తెలుసుకుంటే మనం సుఖంగా ఉంటాం. ఇప్పటి వరకు కొన్ని తెలుసుకున్నాం కదా, పుట్టింటి వాళ్ళని కూడా, కన్న తల్లిని తండ్రిని కూడా నమ్మడానికి వీల్లేదు. వాళ్ళ గౌరవం వాళ్ళకి ప్రాధాన్యం ఉన్నంత వరకే మనని ప్రేమిస్తారు, లేకపోతే అవమానిస్తారు. లేకపోతే దక్షుడు కైలాసానికి రావడం ఏంటి, ఈయన ఏదో లేచి నిలబడలేదని అది మనసులో పెట్టుకోవడం ఏమిటి? అంత పెట్టుకోవాలా అల్లుడి గురించి, కొడుకు గురించి? అహం అనేది ప్రవేశించిందంటే మనిషి నాశనం అయిపోతాడమ్మా. మొత్తం సాగిత్య సారాంశం అంతా ఇదే, అహం మమ. ఈ రెండు విడిచిపెట్టే వరకు ఎవ్వరికీ శాంతి ఉండదు. మనకి కాదు, ముక్కోటి దేవతలకు కూడా శాంతి ఉండదు. అందుకే వాళ్ళు కూడా గోతుల్లో పడతారు ఖచ్చితంగా. అలాగే దక్షుడు పడ్డాడు. ఇప్పుడు అమ్మవారు వచ్చింది, జ్ఞానోపదేశం చేసి అంతటితో ఆగలేదు ఆవిడ. ఇంత అవమానించిన తర్వాత ఇంకా ఈ శరీరంతో నేను ఉండను అనుకుంది. ఇక్కడ వీరభద్ర విజయ కావ్యంలో బమ్మెర పోతనామాచ్యుడు అద్భుతమైన పద్యాన్ని రాసి మనకు అందిస్తున్నాడు.
తులువగు దక్షునింట మరి తోచిన వేడిమి, తులువగు దక్షునింట మరి తోచిన వేడిమి, మంచుకొండలో తొలవగబోవ కన్నజది, మంచుకొండలో తొలవకబోవదన్న క్రియ, తులువగు దక్షునింట మరి తోచిన వేడిమి, మంచుకొండలో తొలవగబోవదన్న క్రియ, తోయజలోచన గౌరి బాలయై లలిత లతావరంగ సవిలాసినియై కుమరాలునై, తోయజలోచన గౌరి బాలయై లలిత లతావరంగ సవిలాసినియై కొమరాలునై, వినిర్మలగతినేగే కొండలకు రాజగు కొండకు మంచు కొండకు. ఆవిడ ఎక్కడికి వెళ్ళింది అంటే పుట్టింటి నుంచి మళ్ళీ అత్తారింటికి వెళ్ళింది. అది చెబుతున్నాడు పోతనామాచ్యుడు వీరభద్ర విజయంలో. కొండలకు రాజగు కొండకు మంచు కొండకు. దానికి కవి ఎప్పుడు ఎలా చెబుతాడు విషయాన్ని అంటే పేపర్లో వార్త రాసినట్టుగా చెప్పడు. అది కవిత్వం కాదు. కవిత్వంలో ఎప్పుడు ఒక ఉపమానం, ఒక మనోహరమైన ఆర్ద్రమైన భావం ఉండాలి. ఆ ఆర్ద్రమైన భావం ఏమిటంటే అమ్మవారు అనుకుందట, ఈ తులువ, ఈ దుష్టుడు వీడు నాకు తండ్రి అని చెప్పుకోవడమే అవమానం. పరమేశ్వరుణ్ణి గౌరవించిన వాడు వీడు తండ్రి ఏమిటి ఇక్కడ? ఇటువంటి వాడు ఇంట్లో పుట్టడమే తప్పు. ఏదో పుట్టాం అయిపోయింది, ఇంక ఈ శరీరం వదిలేయాలి ఇంకా. అందుకే వీడు చేసిన అవమానం కారణంగా ఇక్కడ పుట్టిన అగ్ని ఉందే వేడిమి, ఆ అగ్నే మంచుకొండని కూడా తొలిచేసి నాకు దారి చూపిస్తుంది అనుకుందిట ఆవిడ. మంచుకొండలో తొలువగబోవదన్న క్రియ. ఇక్కడ నా హృదయాన్ని దొలిచేసినటువంటి అవమానాగ్ని ప్రజ్వరిల్లి ఇది మంచుకొండను కూడా దొలిచేసి నాకు దారి చూపిస్తుంది అనుకుందట. తోయజలోచన పద్మాల వంటి కళ్ళు కలిగిన సతీదేవి గౌరీ. ఆ అవతారంలో ఆవిడ తెల్లగానే ఉండేది అంటారు. గౌరవర్ణం అంటే తెలుపు. అందుకే గౌరీ బాలయై. చూస్తున్న వాళ్ళకి చాలా సుకుమారిగా ఉంటుందట. ఎందుకంటే మన దగ్గర అమ్మవారు రకరకాల రూపాల్లో ఆయుధాలతో ఆభరణాలతో కనబడుతుందమ్మా. కైలాసంలో ఆయన దగ్గర ఎలా ఉంటుందో తెలుసా? ఎప్పుడూ 16 ఏళ్ళ అమ్మాయిలా ఉంటుంది. ఆవిడ్ని బాలా అంటారు, బాలా త్రిపుర సుందరి అంటారు. అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి, అదృష్టం బాగుండి సభల్లో పాల్గొనడం వల్ల, ప్రవచనాలు వినడం వల్ల, యజ్ఞాలు చేయడం వల్ల మనకెవరికైనా కైలాసం వస్తే అక్కడ ఒక 16 ఏళ్ళ అమ్మాయి కనపడితే ఎవరో టీవీ యాంకర్ అనుకోకుండా మా సాక్షాత్తు అమ్మవారు. అందులో శివుడి దగ్గరికి చాలా చనువుగా వచ్చి భుజం మీద చేయేసింది అనుకోండి, మోసపోకండి. అయ్యో ఆయన భుజం మీద చేయేస్తుందంటే శివుడికి కూడా ఇదే వ్యామోహం అన్నమాట. అమ్మాయిలు అనుకున్నాడు, గుణనిధి అనుకున్నాడు, కుబేరుడు అనుకున్నాడు. కాశీఖండంలో ఉంది, మామూలు భ్రమ కాదు ఇది. కుబేరుడు గుణనిధిగా పుట్టి, తర్వాత జన్మలో కళింగరాజు దముడుగా పుట్టి, 3వ జన్మలో కుబేరుడుగా పుట్టి, ఈ సన్నాసి 10,000 ఏళ్ళు కాశీలో తపస్సు చేశాక శివుడు ప్రత్యక్షమైతే అమ్మవారు పక్క నుంచి వచ్చి ఆయన భుజం మీద చేయేస్తే ఈవిడెవరో సుందరాంగిని శివుడు మోహిస్తున్నాడు అనుకున్నాడు. ఇంతకంటే అజ్ఞానం ఉందా? అందుకే నేను తరచు చెబుతూ ఉంటా, మన బుద్ధి మారనంత వరకు మనం కైలాసానికి వెళ్ళినా ఒకటే, కాకినాడ బస్టాండ్లో ఉన్నా ఒకటే. మనం జీవితంలో ఏ భ్రమలో ఉంటామంటే మనం ఎలా ఊహిస్తే అలాగే ఉండాలి. దేవతలు కూడా ఇంకోలా ఉండే స్వేచ్ఛ వాళ్ళకి లేదు. ఇక్కడేదో మన ఊళ్ళో గ్రామదేవత బొమ్మ చూస్తాం మనం కైలాసానికి వెళ్ళినా సరే అలాగే ఉండాలి. మా ఊళ్ళో పసుపు బాగా ఉండేది, అక్కడ పసుపులు ఏదేం చేయమంటావు? దేవతలు రకరకాల ఆకారాల్లో ఉంటారు. అందుకే మంచుకొండకి వెళ్ళినప్పుడు ఈవిడ ఎలా వెళ్ళిందంటే బాలయై, బాలారూపంలో వెళ్ళింది అన్నారు. అంతేకాదు లలిత లతావరంగ సవిలాసిని అయి. ఆవిడ శరీర అవయవాలన్నీ తీగకి పూసిన పువ్వుల్లా ఉన్నాయిట, అంత సున్నితంగా ఉన్నాయి. ఆవిడ యోగాగ్నిలో దగ్ధం అయిపోతుంటే చూసేవాళ్ళందరూ కళ్ళు మూసుకున్నారు. దధీచ మహర్షికి ఒళ్ళంతా మండిపోతోంది ఇక్కడ. ఎందుకంటే ఆయన శివభక్తుడని కాదమ్మా, జ్ఞాని, గొప్ప జ్ఞాని. జ్ఞాని అయినవాడు ఎవడైనా శివభక్తుడు అవుతాడు, సందేహమేం లేదు దానికి. భృగు మహర్షి కర్మకాండకి ప్రతీకి. యజ్ఞం ద్వారానే మోక్షం అనేది భృగువాదం, కర్మకాండ ద్వారానే మోక్షం అనేది. శంకరాచార్య మొత్తం ఈ కర్మవాదాన్నే ఖండించింది. నువ్వు ఎన్ని కర్మలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఏం చేసినా తర్వాత దాని ద్వారా జ్ఞానం పొందకపోతే ఊబిలో కూరుకుపోతావురా అని చెప్పాడు ఆయన. ఆ శంకరాచార్యవాదం దధి మహర్షి నుంచి వచ్చింది. దధి మహర్షి వాదం వేదం నుంచి వచ్చింది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన మాట, సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అన్నాడు ఆయన.
మొత్తం నువ్వు ఎన్ని కర్మలు చేసినా జ్ఞానంలో అయిపోయిందబ్బా. ది ఎండ్ అని సినిమాకి వేస్తారే, అలాగే మన కర్మకాండకి వేసే ఎండ్ ఎక్కడుంటుంది అంటే జ్ఞానం పొందగానే ఉంటుంది. ఇక వారు ఏమీ చేయలేదని మనం అనకూడదు. మన దగ్గర పరమహంస పరివ్రాజకాచార్యులు ఉంటారు, మహానుభావులు. వారు సంధ్యావందనాలు చేరు, వారికి సన్యాసికి అవన్నీ అవసరం లేదమ్మా. వారు చేయలేదని మనం అనకూడదు. మనం గృహస్థలం చేసేవన్నీ వారు చేయరు. అక్కడ వారు కన్యాదానాలు చేయరు. వాళ్ళు ఎలా చేస్తారు సన్యాసులు కన్యాదానం? అది కుదరదు. ఎందుకంటే వారికి అవేం ఉండవు. వారు క్షేత్రాలకి వెళ్ళకపోవచ్చు, తీర్థాలకి వెళ్ళకపోవచ్చు. రమణ మహర్షి పుట్టింది మొదలు పరమపదించే వరకు ఒకే చోట ఉన్నాడు. ఆయన పుట్టిన చోటునే జ్ఞానం చేత క్షేత్రం చేసిన మహానుభావుడు ఆయన. మనం అలాంటి ప్రయత్నం చేయాలి. మనం ఉన్న చోటు జ్ఞానవంతమే క్షేత్రం కావాలి. కానీ క్షేత్రాలు తిరిగేద్దాం, యాత్రలు చేసేద్దాం. ఇప్పుడు బాగా ఈ పిచ్చి పెరిగిపోయింది బాగా. అందుకే హిమాలయాల్లో పర్యావరణం పాడైపోయిందమ్మా. ఎందుకంటే మనం పెడుతున్నాం ప్లాస్టిక్ సీసాలు, సంచులు అని అక్కడ బారేస్తున్నాం. మొత్తం ఉత్తరాఖండ్ హిమాలయాలన్నీ పాడైపోయాయి. కానీ యాత్ర చేసి వచ్చాక ఏమన్నా మన మనసులో మార్పు వచ్చిందా? రాలా. ఆశ్చర్యమండి. కాశీ వెళ్ళకముందు ఎలా ఉన్నాడో వచ్చాక అలాగే ఉన్నాడు. ఇంట్లో మొగుడు పెళ్ళని తగదాలే, కొడుకుతో తగదా, కోడలతో తగదా, అందరితో తగదాయే. మరి కాశీ దేనికి ఇక్కడ పని లేక? ఇదే మనం ఆలోచించాలి. ఒక మాత్ర వేసుకుంటే శరీరంలో మార్పు వస్తుంది కదా, ఒక యాత్ర చేస్తే మనస్సులో మార్పు రావద్దండి. ఆలోచించండి. చిన్న ట్యాబ్లెట్ ఒక బెళ్ళ వేసుకోగానే అమ్మయ్య అనిపిస్తోంది. ఒక అరగంటకో గంటకో ఒక యాత్ర చేస్తే రావద్దా అండి మనస్సు మార్పు? అంటే మన మనస్సును మనం ఆలోచించుకోవాలి. అక్కడ కథ ఏమిటి, ఏం విన్నాం, మనం ఏం చేస్తున్నాం అంత మనం అది ఆలోచించాం. అక్షంతలు చేతితో పట్టుకుని బాగా తడిసిపోయే వరకు ముద్ద అయిపోయేలాగా నెత్తి మీద వేసుకుని కథ విని అక్షంతలు వేసుకున్నా. అందులో 4 గింజలు మనవడ కోసం పొట్లం గట్టి పట్టుకొస్తాం. ఈ బీటెక్ సన్నాసికి ఈ విషయం అర్థం కాదు అసలు. మామగారు వేశారు, వీడు వేయించుకున్నాడు. అదే కింద పడకుండా చూసుకోరు. ఏటి కింద పడేది వాడికి అప్పటికే బట్టతలు వచ్చింది, కిందే పడతాయి. నేను ఎక్కడో భువన విజయం వేస్తుంటే తెనాలి రామకృష్ణుడు పాత్ర వేశా. అందరికీ టోపీలు ఇచ్చారు, పైన పెట్టుకోమని ఇస్తారు కదా కవులందరికీ. అవి ఏమో 8 ఉండాలి, 7 ఉన్నాయి. అందుకని ఒకటి తగ్గింది. నేను అన్నాను నాకు తీసేయండి అన్నాను. ఎవరో ఒకరు ఉండాలి కదా, దెబ్బలాట ఎందుకు? 7 పెట్టుకున్నారు, నేను పెట్టుకోవాలా? అప్పుడు ఒకడో ఉంటాడు కదా దూర్జుడు అనేవాడు, లేచి నన్ను అడిగాడు, తెనాలి రామకృష్ణుడికి అందరిలాగా మర్యాదగా ఉండడం తెలియదా, పైన టోపీ పెట్టుకోలేదు అని. నేను అన్నాను రాజుగారి ఆజ్ఞను తప్ప దేన్ని తలదాల్చే అలవాటు నాకు లేదు అని చెప్పాను నేను. కృష్ణదేవరాయల పాత్రధారి నాకు 1116 ఇచ్చాడు, పని జరిగింది. టోపీ ఇంటికి వెళ్ళి కొనుక్కుంటాం. తలదాల్చడం అంటే పైన ధరించడమే కదా. కృష్ణదేవరాయల ఆజ్ఞను తప్పితే దేన్ని తలదాల్చే అలవాటు నాకు లేదు అనేసి భాష అన్నాడు ఆయన. మాట ఉంటే చాలండి, మిగిలినవన్నీ దేనికి? చక్కగా మాట్లాడే చాతుర్యం ఉంటే ఎన్నిట్లోనైనా గెలుచుకొస్తాం. పెద్ద విషయం దానికి ఎందుకు పెట్టుకోవాలి? ఆయన ఏడైతే ఇచ్చాడు కార్యకర్త పొరపాటుని ఇప్పుడు పట్టుకురామంటే బజార్కి ఎడతాడు. ఆయన దొరుకుతుందా? టోపీ బదులు పోలీస్ టోపీ ఏదో దొరుకుతుంది. ఏమవుతాం మనం ఇక్కడ? ఎందుకు వచ్చిన కూడా ఊరుకోవని నేను మానేస్తానన్న. అయిపోయా. ఈ చిహ్నాలన్నీ ముఖ్యం కాదు కదా. అందుకని ఈ కర్మకాండకి జ్ఞానకాండకి జరిగిన యుద్ధం ఇది. దక్షుడు కర్మకాండ ప్రధానం అనుకుంటున్నాడు. అందుకే ఆయన అది కూడా అహంకారంతో చేస్తున్నాడు. పోనీ కర్మకాండ నిర్మమకారంగా నిరహంకారంగా చేస్తే పర్వాలా, మోక్ష సాధనం మార్గం చూపిస్తున్న అహంకారంతో చేస్తున్నాడు. పిలవలసిన వాడిని పిలవలేదు, అనవసరం వాళ్ళందరినీ పిలిచాడు. ప్రచారం కోసం చేస్తున్నాడు. మనం మొదట చెప్పుకున్నాం, ప్రచారం కోసం చేస్తున్నాం. ఇదంతా ఆచరణ కోసం కాదు. ఏ ధర్మమైనా ప్రచారం వల్ల బాగుపడదండి, దయచేసి గ్రహించండి. ఆచరణ వల్ల బాగుపడుతుందండి, ఆచరణ వల్ల బాగుపడుతుంది. ఇన్ని వేల మంది ఉన్నారు. ఈ చెప్పే ప్రవచనంలో మీకు నచ్చిన ఆచరించండి అమ్మా. మీ జీవితం ఈ బయటికి వెళ్ళింది మొదలు అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా. మనం ఏం చేస్తామంటే ఎంత మంచి మాటలు విన్నామో ఇది మళ్ళీ నలుగురికి చెప్పాలని రికార్డు చేసి వాట్సాప్లో పంపిస్తాను తప్పితే మనం చేయం దాన్ని. నాకు అలాంటివన్నీ పంపడం అలవాటు మానేసి మనస్సులోకి దింపడం అలవాటు చేసుకోమ్మా, సరిపోతుంది. ఊరికే పంపడం మన శ్మశానానికి పంపే వరకు ఏదో ఒకటి పంపిస్తూనే ఉంటాం ఇక్కడ. ఈ పంపడం అలవాటు మానేసి మనస్సులోకి దింపడం, జీవితంలోకి దింపడం అలవాటు చేసుకోవాలి. ఆచరణ చేయాలి. ముందు నువ్వు ఆచరించకుండా ఎలా పంపిస్తావు అసలు ఇతరులకి? పెద్ద సూక్తి కనపడగానే పంపేయడమే. ఎవడు చేయగల వాడు ఇంకోటికి పంపేస్తాడు. అంతా కలిసి మళ్ళీ స్వర్గంలో ఉన్న వివేకానందుడికి పంపేస్తాను ఇక్కడ. ఈ పంపడం అనేది మానేసి ప్రచారం మానేసి ఆచరణ ఇది మనం చేశామా? చేయనప్పుడు ఇంకోటికి ఎలా చెబుతామండి అసలు? శివుడు అన్నీ చేస్తాడు కాబట్టి ఆయన ఎవరికి ఏం చెప్పడు. శివుడు ప్రవచనాలు చెప్పడు మాకు. మళ్ళీ ఈ దక్షుడు వీళ్ళందరూ ప్రవచనాలు చెప్తారు. దేని? కర్మకాండ నమ్ముకున్నారు కాబట్టి. ప్రవచనం ద్వారా గ్రహించవలసింది జ్ఞానం. అందుకని అమ్మవారికి బాధ కలిగి ఏం చేసిందంటే అక్కడ గౌరి బాలయ్యి లలిత లతావరాంగ సవిలాసనయ్యి పువ్వులను బోలిన అవయవాలతో దగ్ధమైపోయింది అక్కడ.
మంచుకొండకు రాజులకు రాజగు కొండకు మంచుకొండకు. అక్కడ బమ్మెరపోతన గారు వీరభద్ర విజయంలో చక్కని మాట వాడాడు. వినిర్మల గతినేగే, వినిర్మలమైన శుద్ధ స్వచ్ఛమైన తత్వంతో అమ్మవారు కైలాసానికి వెళ్ళిపోయిందిట. అంటే మనం వెళ్ళిపోయే నాటికి వినిర్మలమైన జ్ఞానాన్ని పొందాలి, అందరం గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఈ జన్మ దండగా. మనం పుట్టినప్పుడు గమనించండి, మనం ఏడిచాం, అందరూ నవ్వారు, జరిగిందా లేదా? మనం ఏడుస్తూ పుట్టాము, అందరూ నవ్వారు. వెళ్ళేటప్పుడు అందరూ బాధపడతారమ్మా, మనం నవ్వుతూ ఆనందంగా వెళ్ళిపోవాలి. జన్మ అంటే అది, జన్మ అంటే అది. సరిగ్గా పుట్టిన దానికి వ్యతిరేకంగా జరగాలి. పుట్టినప్పుడు అందరూ సంతోషించి చప్పట్లు కొట్టారు, నవ్వుగా మా అబ్బాయి మా అబ్బాయి మా అబ్బాయి అమ్మాయి పుట్టిందా ఏదో సంతోషించారు. పుట్టినవాడు మాత్రం ఏడుస్తూనే పుట్టాడు కదా. అందుకే జన్మకి సార్థకత ఏమంటే వెళ్ళేటప్పుడు సహజంగానే బంధువులందరూ బాధపడతారు. అంటే బాధపడేలా మనం బతకాలి. పోయాడరా శనిదులు పోయింది అనుకునేలా బతకూడదు. వాళ్ళు ఏడుస్తారు సహజంగానే. ఏడుస్తున్నారంటే మనం మంచి పనులు చేసామన్నమాట, అంతకంటే ఉంది. కానీ వెళ్ళేటప్పుడు ఎలా, వెళ్ళేవాడు ఎలా ఉండాలి? ఇంకా నాకేదో ఉంది, ఏదో ఒక వద్దు, ఇంకా అయిపోయింది, ఇంకా అయిపోతుంది, ఇక్కడ చివరి క్షణాల్లో ఉన్నాం, భగవన్నామస్మరణ ఇంకేం వద్దు ఇక్కడ. అలా వెళ్ళిపోవాలి ఆనందంగా. వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళిపోవాలి. ఏ మతమైనా, ఏ శాస్త్రమైనా, ఏ గురువైనా మనిషికి నేర్పవలసింది రెండే: ధైర్యంగా బతకడం ఒకటి, సంతోషంగా మరణించడం ఒకటి. ఇంకేం నేర్పక్కర్లేదండి. బతికినంత కాలం ధైర్యంగా బతకాలి, వెళ్ళిపోతే సంతోషంగా వెళ్ళిపోవాలి. ఏదో జిడ్డు కోరికలు మడ్డి కోరికలు పెట్టుకుని ఉండద్దు ఇక్కడ. 70 ఏళ్ళు దాటే, 80 ఏళ్ళు దాటే ఎవడైనా ఏమండి మీ జీవిత లక్ష్యం ఏమిటంటే చనిపోవడం అని చెప్పండి, గొడవ లేదు. ఇంకా లక్ష్యాలు ఏమి అక్కర్లేదు ఇక్కడ. చూస్తున్నానని చెప్పండి, ఎదురు చూస్తున్నానని చెప్పండి. ఇంకేం లక్ష్యం సాధిస్తావయ్యా? పళ్ళు లేవు, కళ్ళు లేవు ఇక్కడ. ఇంకా దీనికి ఏదో వైద్యం చేయించేసి ఏదో చేయించేద్దామని ఇక్కడ. ఆ పొందవలసిన జ్ఞానం పొందాలి. అందుకే అమ్మవారు బాలా ఆ రూపంలో ఉండగానే వెళ్ళిపోయింది అక్కడ. కొండలకు రాజకు కొండకు మంచు కొండకు. ఆ వార్త ప్రమద భటుల ద్వారా శివుడికి తెలిసింది. ఇక ఆయన ఎలా ఉంటాడో అందరికీ తెలిసింది. ఒక్కసారి విజృంభించినటువంటి రూపంతో లేచాడు. జటమటవీగల జల ప్రవాహ పావిత స్థలే గళేవలం జలంబితం భుజంగ తుంగమాలికం డమడ్డమడ్డమడ్డమన్ నినాదవడ్డమద్వయం చకార చండ తాండవం తనోతున శివ శివం. జటాకటాక సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచివల్లరి విరాజమానమూర్ధని ధగ లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరీంద్ర నందిని విలాస బంధ బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే. ధరాధరీంద్ర నందిని విలాస బంధ బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే. నిలింప నిర్జరీధరస్తనోతు కృత్తి సింధుర కళానిధాన బంధుర శ్రియం జగద్ధురంధరగా. ప్రఫుల్లలోచన ప్రభృత్య శేషలోక శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరంగ్రి కీట పీఠ భోగు విధూసరంగ్రి పీఠ భోగు స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవ ఛిదం మఖచ్చిదం గజచ్చిదంధకచ్చిదం తమంతకచ్చిదం భజే అకర్వ సర్వమంగళ కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజంతకంతకంతకం తమంతకాంతకం భజే. జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమశ్వస వినిర్గమ క్రమ స్ఫుర కరాల పాలకవ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమిధ్వన మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవగా శివగా. ఆర్య యోగాగ్నిలో దగ్ధమైందన్న మాట విని శివుడికి కోపం వచ్చి చేసిన అపారమైన తాండవం ఇది. ఆ తాండవం సందర్భంలో ఒక్క జట తీసి నేలకేసి కొట్టాడు ఇక్కడ, సట అని. జట నేలకేసి కొడితే సట సట అనే శబ్దం వస్తుంది. అందుకే దాన్ని సటలు అంటారు, జటలు అంటారు. మనిషికైతే జటలు అంటారు, సింహానికైతే సటలు అంటారు. ఆ జట నేలకేసి కొట్టాడు. అప్పుడు ఆవిర్భవించాడు వీరభద్రుడు. ఎటువంటి ఆవిర్భావం అయ్యాయింది. దారుని దిర్దిరందిరుగా. వీరభద్ర విజయంలో బెమ్మెరపోతన గారు అద్భుతమైన భాషతో ఆ ఆవిర్భావాన్ని వర్ణిస్తున్నాడు. మీరు అదృష్టవంతులు, వినండి వీరభద్రుని పుట్టుక. దారుని దిర్దిరందిరుగా తామరస ప్రభవండ భండముల్ బోరన ఘూర్నిలన్ నిఖిల భూతములున్ బెగడొంద శూలి హుంకారము చేసే. దారుని దిర్దిరందిరుగా తామరస ప్రభవండ భండముల్ బోరన ఘూర్నిలన్
నిఖిల భూతములున్ బెగొడంద శూలి హుంకారము చేసిన అఖండతర ప్రళయగ్ని భీకరాకారుడు అఖండతర ప్రళయగ్ని భీకరాకారుడు వీరభద్రుడు అతి గర్వ సముద్రుడు పుట్టే రౌద్రతన్ కల్పనారహిత కాష్టా కాంత అర్థ నిర్మిత గర్విత గానలోలుప అని లలితా సహస్రంలో ఉంటుంది. చెప్పండి, ఆ గర్విత శబ్దానికి ఉదాహరణ ఈ వీరభద్ర ఆకారం, తర్వాత భద్రకాళి ఆకారం కూడా. గర్విత గానలోలుప, అమ్మవారు ఒక్కోసారి గర్విస్తుంది, గర్వంతోనే మనుషుల్ని పుట్టిస్తుంది. ఎందుకంటే వీరభద్రుడు అతి గర్వ సముద్రుడు అన్నారు పోతన గారు. అది మామూలు గర్వం కాదు, అతి గర్వం. అంత గర్వం లేకపోతే యజ్ఞం విధ్వంసం కాదు. అక్కడ వినాశనం చేయాలంటే గర్వం ఉండాలి. అతి గర్వ సముద్రుడు అన్నారు. సముద్రం అంత గర్వం, సముద్రంలో ఎన్ని నీళ్లు తీసినా అది తరగదు. ఈయనలో గర్వము అంతే. లేకపోతే అక్కడ మొత్తం బ్రహ్మోపేంద్ర ఉపేంద్రాది దేవతలందరినీ ఎదిరించడం సాధ్యమయ్యేది కాదు. అలా పుట్టాల్సిందే. ఒక్కోసారి అధర్మం మీద, అన్యాయం మీద, అక్రమం మీద యుద్ధం ప్రకటించామంటే వీరభద్రుల్లాగే ఉండాలమ్మా, వీరభద్రుల్లాగే ఉండాలి. అక్కడ వశిష్ఠ మహర్షిలా ఉంటే కుదిరే పని కాదు, నడవదు. అప్పుడే జనానికి ఆ పోరాటం అర్థం అవుతుంది. చైతన్యం కోసం చేసిన పోరాటం, జ్ఞానం కోసం చేసిన పోరాటం అర్థం అవుతుంది. అందుకే ఆయన పుట్టగానే జరిగిన పరిణామాలు ఏమిటంటే దారుణి దిర్దిరందిరుగా భూమండలం మొత్తం గిరగిర 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 తిరిగిపోయిందిట. తామరస ప్రభవండ భాండముల్ బోరణ ఘూర్నిలన్. తామరసం అంటే పద్మం, తామరస ప్రభవ అంటే పద్మం నుంచి పుట్టినవాడు బ్రహ్మ. తామరస ప్రభవాండము అంటే బ్రహ్మాండం. తామరస ప్రభవాండ భాండములు అంటే బ్రహ్మాండాలనేటువంటి కొండలు. అవన్నీ కొండల కింద లెక్క అమ్మవారి సృష్టిలో గుర్తుపెట్టుకోండి. మొత్తం బ్రహ్మాండ భాండాలన్నీ అమ్మవారి సృష్టిలో కొండల కింద లెక్క. ఆవిడ పిల్లల ఆట వస్తువులతో ఆడుకున్నట్టుగా బ్రహ్మాండ భాండాలతో ఆడుకుంటూ ఉంటుంది. అనంతకోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అంటారు లలితా సహస్రంలో. ఇటు ఈ భూమండలం ఒకటే కాదు, ఇక్కడ దీని కింద 7 లోకాలు, పైన 7 లోకాలు కలిపి 14 లోకాలు. ఇక్కడ అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాది అధోలోకాలు. భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాలు కలిపి ఒక బ్రహ్మాండం. దీనికి ఒక బ్రహ్మ, ఒక విష్ణువు, ఒక రుద్రుడు ఉంటారు. ఇటువంటివి అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. అనంతకోటి బ్రహ్మాండ జనని అయిన లలితా సహస్రాన్ని మనం పారాయణ చేస్తున్నాం. ఎంత భక్తిగా చెయ్యాలో గమనించండి, ఎంత భక్తిగా చెయ్యాలో గమనించండి. ఆవిడ మనకి అండదండగా ఉంటే మానవులు కాదమ్మా, దేవతలు కూడా మన ఏం చేయలేరు. అది నమ్ముకోవాలి. భగవంతుడు ఎందు నమ్మకం అలా ఉండాలి. అందుకని వీరభద్రుడు ఆ దంపతులు ఆ శివుని యొక్క ఆశీర్వచనంలో, ఆయనలో ఉండేటువంటి అర్ధనారీశ్వరు యొక్క ఆశీర్వచనంతో పుట్టాడు కాబట్టి భూమండలం మొత్తం గిరగిర తిరిగింది. బ్రహ్మాండ భాండాలు బద్దలైపోయాయి. తామరస ప్రభవండ భాండముల్ బోరన ఘూర్నిలన్. అనేక రకాల బ్రహ్మాండాల్లో ఒక సంచలనం వచ్చింది. నిఖిల భూతములున్ బెగొడంద. ఒక్క మానవులు కాదు, 84 లక్షల జీవరాశులన్నీ భయంతో కంపించిపోయాయి. నిఖిల భూతములున్ బెగొడంద నిఖిల తామరస ప్రభవండ భాండముల్ భోరణ ఘూర్నిలన్. నిఖిల భూతములున్ బెగొడంద. అతి శూలి హుంకారము చేసే శూలాన్ని ధరించినటువంటి పరమేశ్వరుడు ఒక్కసారి నా భార్య యోగాగ్నిలో దగ్ధం అవుతుందా, అందులోనూ పుట్టింట్లోనా? పుట్టింటి వాళ్ళే స్త్రీని ఇంత అవమానిస్తే లోకంలో ఎవడైనా స్త్రీని గౌరవిస్తాడా ఇంకా అని ఒక్కసారి కోపంతో హుంకారం చేసిన అఖండతర ప్రళయగ్ని భీకరాకారుడు. అఖండతరమైన ప్రళయకాలపు అగ్ని భయంకరమైన రూపం ఒక మానుష రూపం ధరిస్తే ఎలా ఉంటుందో అదమ్మా వీరభద్రుడు, అదమ్మా వీరభద్రుడు. ఆ పేరులో గమనించండి, వీరత్వము ఉంది, భద్రత ఉంది. గమనించండి, రెండూ ఉన్నాయి, ఒకదానికోటి వ్యతిరేకం. వీరత్వము ఉంది, భద్రత ఉంది. ఆయన వీరత్వం ఎందుకంటే మనకి భద్రత కలిగించడానికి, మన ఇబ్బంది పెట్టడానికి కాదు. అది మన వీరత్వం కూడా, మన పరాక్రమం కూడా, మన తెలివితేటలు కూడా, మన సాహసం కూడా మన కుటుంబాన్ని భద్రంగా కాపాడుకోవడానికి ఉపయోగపడాలి. చెలరేగిపోకూడదు ఇంట కానీ బయట కానీ. మన తెలివితేటలు, మన సాహసం, మన ఆర్థిక స్వేచ్ఛ, మన అన్ని పరాక్రమాలు, చొరవ, అన్ని రకాల కూడా మన కుటుంబానికి, తర్వాత మన దేశానికి ఉపయోగపడాలి. ఆ తెలివితేటలు ప్రదర్శించే ముందు, ఆ సాహసం చేసే ముందు, ఆ పరాక్రమం ప్రదర్శించే ముందు ఇది ఉపయోగమా కాదా అని కాస్త ఆలోచించాలి. అదే జ్ఞాన మార్గం, అంతకంటే ఇలా. కాస్త ఆలోచించు. దాన్ని ఆలోచించకుండా సాహసం చేస్తే పళ్ళు ఊడిపోతాయి.
ఆలోచించకుండానే పిలవగానే వెళ్ళిపోయారు దేవతలందరూ. ఇప్పుడు వాళ్ళు అందరి పళ్ళు ఎలా ఊడిపోతాయో చూతురు కానీ త్వరలో విడుదల అన్ని ముఖ్య కేంద్రాల్లో. ఆలోచించకుండా ఎవడో పిలిచాడు కదా అని విడిపోక పిలిచిన వాడు ఎవడు లక్షల కోట్లు నొక్కేసిన వాడు వాడి ఇంటికి పెళ్ళికి మనం ఎలా పెడతామండి? సిగ్గు లేదా మనకి? మనం ఎలా ఉంటామంటే పెద్ద జమీందారు ఎవడైనా మనని పిలిస్తే, పెద్ద నాయకుడు ఎవడైనా మనని పిలిస్తే శుభలేఖ లేకపోయినా సరే వెళ్ళిపోతాం. వాళ్ళ ఇంటికి వెళ్ళడం గొప్ప. వాడు ఎంత అవినీతిపరుడో మనకు అనవసరం, దేశాన్ని ఎంత ముంచేసాడో మనకు అనవసరం. కానీ లేనివాడు మన మేనత్త కొడుకు పిలిస్తే వాడేమిటో అన్నీ పోగొట్టుకున్నాడు అని వెర్రి మాట ఒకటి మాట్లాడి ఇంట్లో ఉండిపోతామమ్మా. వాడికే లేదు మనకేం పెడతాడు? ఉన్నా లేకపోయినా నీతిపరుడైన వాడు పిలిస్తే వెళ్ళాలి. ఎంత ప్రేమగా పిలిచినా శుభలేఖలు పంపినా అవినీతిపరుడు పిలిస్తే వెళ్ళకూడదు. వెళితే వీరభద్రుడు ముక్కు చెక్కేస్తాడు, మూతిపళ్ళు రాలగొట్టేస్తాడు. అదే ఈవేళ కథాంశం లెక్క. ఈ ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. ఇక్కడ ఆహ్వానాలు పంపించడం, అందరూ ప్రముఖులు అయిన తర్వాత ప్రతి వాడు మన ఆహ్వానిస్తున్నప్పుడు మనం వెడతాం ఏంటి? ఏదో చెప్పి తప్పించుకుంటాం, లేదా మొహం మీద చెప్తాం నాకు రావడం ఇష్టం లేదని గొడవ లేదు. ఇక్కడ వీరభద్రుడికి అర్పిస్తాం, ఆయన చూసుకుంటాడు. ఈ అధైర్యం, ఈ చేతకానతనమే మనుషుల చేత అనవసర మాటలు మాట్లాడిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ దుర్మార్గులందరినీ పోగొట్టడం, అశ్లీలం వాళ్ళందరినీ పోగొట్టడం మనకి ఏం పని అండి? మనకి ఏం పని? పొగడ్డం మాట్లాడుకో తిట్టేంత ధైర్యం లేకపోతే మాట్లాడకుండా ఊరుకోవాలి, కానీ పొగడకూడదండి. సమాజాన్ని చెడగొట్టే రచనలు చేసేవాళ్ళని, సమాజాన్ని చెడగొట్టే ప్రసంగాలు చేసేవాళ్ళని, సమాజాన్ని చెడగొట్టే అవినీతి కార్యకలాపాలు చేసేవాళ్ళని మనం పొగడకూడదమ్మా. తిట్టే ధైర్యం లేకపోతే మాట్లాడు కూరుకోవాలి కనీసం. కానీ మనం పొగుడుతున్నాం, మన అవసరాలు అలా ఉన్నాయి. ఇక్కడ దానికి విరుగుడే వీరభద్ర విజయం. పొగిడిన ప్రతి వాడిని మూతి బగల కొట్టేస్తాడు. ఎందుకు వచ్చావు ఇక్కడికని? ఏం జరుగుతుందో తెలీదా? అహంకారంతో చేస్తున్నాడని తెలీదా? నువ్వెందుకు వస్తావు ఇక్కడికి అంటే నీకు తాంబూలం ఇస్తే చాలా అనమాట. ఇంకా వాడు ఎటువంటి వాడైనా పర్వాలా, వాడు ఎన్ని కోట్లు నొక్కేసినా పర్వాలా, నీకు తాంబూలం ఇస్తే చాలు, నీకు పెద్దపేట వేసేస్తే చాలు. ఇక్కడ మనలో చాలామంది ఇలాగే ఉన్నాం దురదృష్టవశాత్తు. వాడు అవినీతిపరుడు కాబట్టి వాడి ఇంటికి వెళ్ళము మన ప్రతిజ్ఞ చేస్తే సంఘంలో గొప్ప మార్పు వస్తుందమ్మా. సంఘంలో గొప్ప మార్పు వస్తుంది. సాక్షి వ్యాసాల్లో పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు చెబుతాడు ఒక దివ్యమైన మాట, గుర్తుపెట్టుకోండి దయచేసి. 10 సంవత్సరాలు శిక్ష విధించినా నేరస్తుల్లో మార్పు వస్తుందో లేదో చెప్పలేం. 10 మంది ఈసడించుకుంటే 10 రోజుల్లో మార్పు వస్తుందని చెప్పాడు ఆయన. 10 రోజుల్లో మార్పు వస్తుంది. మనం ఆ ఈసడించుకోవడం కూడా నేర్చుకోవాలి. వెధవా నన్ను పిలవడానికి నీకు ఎంత ధైర్యం రా, నువ్వు ఎంత నొక్కేసేవరా అని మొహం మీద అనాలి. అనకపోతే వంక పెట్టి మానేయాలి. అందుకని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళని పొగిడేసేసి మళ్ళీ ఏమైంది, వాడి పాపంలో భాగం పంచుకున్నట్టు అయింది. మనం ఎక్కడ ఇదే మనకు భక్తి అంటే అర్థం. ఆ భక్తికి తాత్పర్యం జ్ఞానం, జ్ఞానానికి తాత్పర్యం వైరాగ్యం, దానికి అంతిమమైనటువంటి ఆత్మజ్ఞానం పొందితే ఇంక ఇవన్నీ ఉంటాయి ఇక్కడ లెక్క. అందుకే భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉంటారు. భక్తి పొందొచ్చు, జ్ఞానం కూడా పొందొచ్చు, వైరాగ్యం రాదండి చాలామందికి. అబ్బాయి అన్నీ కావాలి, అందరూ కావాలి, అక్కర్లేదండి, అవసరం లేదు. ఇక్కడ అందరూ మనకు అవసరంలా. సజ్జనులు మాత్రమే కావాలి, పరోపకారులు మాత్రమే కావాలి, సహృదయులు మాత్రమే కావాలి, మిగిలిన వాళ్ళు మనకు అక్కర్లా అని స్పష్టంగా చెబుతాం. మొహమాటమే లేదు ఇక్కడ. అప్పుడే లోకం బాగుపడుతుంది. అది ఈ కథ సందేశం. అందుకని ఇంతటి ఆ పుట్టుకతోనే రౌద్రంతో పుట్టాడు ఆయన. ఎవరికి భయపడే సమస్య లేదు. అంతేకాదు ఆయనకి తోడుగా శివుడు తన ఎడమ కంటి నుంచి ఒక స్త్రీని పుట్టించాడు. ఆవిడ పేరే వీరభద్రుని భార్య భద్రేశ్వరి అమ్మ. భద్రేశ్వరి కళ్యాణం మనం చేస్తాం. వీరభద్ర ఆలయం ఎక్కడున్నా అమ్మవారి పేరు భద్రకాళి అంటే. వీరభద్రుడు అంటే సాక్షాత్తు శివుడే. మళ్ళీ ఆ కాళికాదేవి ఇక్కడ భద్రకాళిగా పుట్టింది. భద్రేశ్వరి అన్నారు కావ్యంలో. కొన్ని చోట్ల భద్రకాళి అంటారు, కొన్ని చోట్ల భద్ర శబ్దాన్ని కలిపి వేరే మాటలు చెప్తారు. ఏదైనా అమ్మవారు ఒక్కరే. ఆ భద్రేశ్వరి కూడా పుట్టింది. ఎందుకు పుట్టింది? ఇందులో అమ్మవారి పాత్ర కూడా ఉంది. మీరు అందరూ లలితా సహస్రం చదువుతారు కదా, అందులో ఒక మాట ఉంది, గమనించండి. దక్షయజ్ఞ విధ్వంసిని, దక్షయజ్ఞ వినాశిని, దాక్షాయణి దైత్యకంత్రి, దక్షయజ్ఞ వినాశిని. దాక్షాయణి దక్షుని కుమార్తె ఆవిడే. దక్షయజ్ఞాన్ని వినాశం చేసింది ఆవిడే. అంటే అమ్మవారు కన్న తండ్రి విషయంలో కూడా తప్పొప్పులు చూసింది, కానీ నా వాళ్ళు అని ఆలోచించలేదమ్మా. మనం నేర్చుకోవలసింది అది. మన వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే మంచం కింద దాచేస్తాం. పక్కింటి వాళ్ళు తప్పు చేస్తే మనమే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెబుతాం. ఇక్కడ మన వాళ్ళు ఏదైనా చేస్తే మాత్రం ఇక్కడి నుంచి అమెరికా రహస్యంగా పంపేసి మా వాడు ఇక్కడ లేనే లేడు అంటాం. ఈ స్వార్థభావం వదులుకోవడమే వీరభద్ర విజయం. అమ్మవారు చేసి చూపించింది. దక్షునికి పుట్టింది ఆవిడే, దక్షయజ్ఞాన్ని నాశనం చేసింది ఆవిడే. 2 నామాలు మీకు లలితా సహస్రంలో పక్కనే ఉన్నాయి. దాక్షాయణి దైత్యకంత్రి, దక్షయజ్ఞ వినాశిని. అంతేకాదు కాళిదాసు అశ్వధాటి స్తోత్రంలో కూడా చెబుతాడు,
దాక్షాయణి ధనుజ శిక్షా విధౌ వికృత దీక్షా మనోహరగణ భిక్షాసినో నటన వీక్ష వినోదముఖి దక్షాధ్వర ప్రకరణ. దాక్షాయణి ధనుజ శిక్షా విధౌ వికృత దీక్షా మనోహరగణ భిక్షాసినో నటన వీక్ష వినోదముఖి దక్షాధ్వర ప్రకరణ. వీక్షాం విధేకి మయి దక్ష స్వకీయ జనపక్ష విపక్ష విముఖి యక్షేష సేవిత నిరాక్షేప శక్తి జయ లక్షావధాన కలనా. దాక్షాయణి ధనుజ శిక్షా విధౌ వికృత దీక్ష. దాక్షాయణీ దేవి ఆవిడ రాక్షసుల్ని శిక్షించడంలో ఆవిడికి భయంకరమైన దీక్ష ఉంటుంది. అదే భద్రకాళి రూపం. ఇక్కడ అంత చెప్తే సరిపోలేదు కాళిదాసుకి. భిక్షాసినో నటన వీక్ష. భిక్షాటన మీదే ఆధారపడిన పరమేశ్వరుడు తాండవం చేస్తుంటే ఎంత ఆనందంగా చూస్తావమ్మా. వినోదముఖి ఆనందంగా చూస్తుందట. దక్షాధ్వర ప్రకరణ. దక్షాధ్వరాన్ని నాశనం చేసింది నువ్వే కదమ్మా. అంతకుముందే ఆవిడ యోగాగ్నిలో దగ్ధమైపోతే వీరభద్రుడు వచ్చే దక్షయజ్ఞానం ధ్వంసం చేస్తే ఆవిడ చేసిందని ఎందుకు చెప్పారండి? అమ్మవారి శక్తి లేకుండా ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు ప్రపంచంలో. మనలో ఉండి మొత్తం చేయించేదంతా ఆవిడే. చిశక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక. చైతన్యవంతమైన మనుషుల్లో చైతన్యం రూపంలో, జడ పదార్థాల్లో జడత్వం రూపంలో ఉన్నది అమ్మవారే. అంటే మంచి జరిగినా చెడ్డ జరిగినా కారణం ఆవిడే. అన్నీ ఆవిడే అని తెలుసుకుని ఆవిడకి అర్పిస్తే గొడవల. మనమేమనుకుంటామో చెడ్డ జరిగితే తోసేస్తాం, మంచి జరిగితే మాత్రం దానికి కావాలి అంటాం. అందుకే మనం గుళ్ళోకి ఏం కోరుతాం? పాపాలన్నీ పోగొట్టమంటాం. మరి పుణ్యాలు ఎవడు పోగొట్టాలి ఆలోచించండి ఒకసారి. కర్మ మార్గానికి జ్ఞాన మార్గానికి తేడా అంటే అది. మనం పోకోవడమండి ఏ గుడి దగ్గరైనా. ఈ గుళ్ళోకి వచ్చిన వాళ్ళకి పుణ్యాలు పాపాలు రెండూ పోతాయంటే ఎవడు వెళ్ళడు ఆ గుళ్ళోకి. పూజారి కూడా వెళ్ళడు. పుణ్యాలు పోకూడదు, పాపాలు మాత్రమే పోవాలి. ఇది ఎక్కడ బేరమండి? దేవుడు లోకుగా ఉన్నాడా? మన పాపాలన్నీ ఆయన తీసుకోవాలా, పుణ్యాలన్నీ మనకి ఇవ్వాలంటే రెండు మనం చేసినవేనే కదా. ఆలోచిద్దాం తార్కికంగా. పుణ్యము మనమే చేసాం, పాపము మనమే చేసాం. అంటే ఓ దాన్ని ఫలం అనుభవించడానికి మనం సిద్ధంగా ఉన్నాం, ఇంకోటి మనకు అక్కల. ఈ బేరం ఎవడన్నా ఒప్పుకుంటాడా? దేవుడు లోకుగా. అందుకే మనకు అనుకున్నవేవి జరగవమ్మా అనుమానం వెళ్ళా. ఒకసారి నవ్వుకుంటాడు ఆయన. నువ్వు శివుడు గుళ్ళోకి వెళ్ళినా కోరితే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత రాత్రి అమ్మవారి కేసు చూసి వాడు ఎవడో చూడు వెర్రాడు, నేను వాడికంటే వెర్రి వెళ్ళా ఉన్నాను, పుణ్యాలు వాడికి కావాలంటే పాపాలు నేను తీసుకోవాలి, పనేం లేదు ఇక్కడ అంటాడు. రెండూ అనుభవించగలగాలి ఖచ్చితంగా. రెండింటికి స్వాగతం చెప్పాలి. లేదా జ్ఞాన మార్గంలోనూ ఉండాలంటే రెండూ పరమేశ్వరుడికి ఇచ్చేయాలి. పుణ్యాలు కూడా కోరుకోకూడదు. అప్పుడే జ్ఞాన మార్గంలో ఉంటాం. పుణ్యఫలము లేదు, పాప ఫలము లేదు. ప్రాణం పోగానే అనంత వాయువుల్లో లీనమైపోయాం. ఆత్మలో జీవాత్మ పరమాత్మలో కలిసింది. నీరులో నీరు కలిసినట్టుగా, పాలలో పాలు కలిసినట్టుగా, తేనెలో తేనె కలిసినట్టుగా, గాలిలో గాలి కలిసినట్టుగా జీవాత్మ పరమాత్మలో లీనమైపోవాలమ్మా. అదే అద్వైత జ్ఞానం, అదే ఆత్మజ్ఞానం. ఆ సమయానికి మనం ఈ బంధాలన్నీ మనమే తెంచుకోగలగాలి. ఎవరో తెంచడం కాదు, మనమే తెంచుకోగలగాలి. అది కథ. అందుకే ఆవిడ భద్రేశ్వరి పుట్టింది. వెంటనే ఆ దాక్షాయణీదేవి కరుణ కూడా లభించింది. ఇక ఇద్దరు దంపతులు దక్షయజ్ఞం దగ్గరికి వెళ్ళారు. అక్కడ ద్వారం దగ్గర సరిగ్గా అమ్మవారు దక్షుడు యజ్ఞం దగ్గర ఏ గుమ్మంలో నిలబడిందో అక్కడ నిలబడి ఒక్కసారి హుంకారం చేశాడు. వెంటనే ఆ హుంకారం జరగగానే పెరిగిన పరిణామాలు ఎలా ఉన్నాయో బెమ్మెరపోతున్న గారు భయంకరమైన శైలిలో వర్ణిస్తున్నాడు. ఎవడరా ఇక్కడ యజ్ఞం చేస్తున్నది శివుడు లేకుండా అని ఒక్క హుంకారం చేశాట. వెంటనే కందులు వండలి పిండుగా కలగే ఘీంకారంబు రోధించ దిగ్గందే భంబులు కృంగభూతలము చుక్కల్ రాలే భూతంబులున్ మందీభూతములయ్యే భూతంబులున్ మందీభూతములయ్యే తప్పె రవి బ్రహ్మాండంబు భేదిల్లే దిక్సంధుల్ త్రెళ్ళే జగంబులున్ బెగడే వే శంకించత బ్రహ్మయున్ వే శంకించత బ్రహ్మయున్. కందుల్ వండలి పిండుగా కలగే. వీరభద్రుని యొక్క హుంకారం ఎటువంటిది అంటే ఆయన ఒక్కసారి ఎవడరా ఇక్కడ అని అరిచేసరికి కందుల్, కంది అంటే సముద్రం అమ్మ. ఎవ్వరూ సాధారణంగా వాడిన పదాన్ని వీరభద్ర విజయ కావ్యకర్త వాడాడు. కొత్త పదాలు పరిచయం చేయాలని కవులు అనుకుంటారు. ప్రాచీన కావ్యాలు చదివితే ఒక గొప్ప ప్రయోజనం ఏమిటంటే భగవంతుడి మాట ఎలా ఉన్నా భాష బాగా వస్తుంది. ముందు రకరకాల పదాలు తెలుస్తే రకరకాల పదాలు. ఇంగ్లీషు దాంట్లో మీరు గమనించండి, సముద్రం అనడానికి ఎన్ని పదాలు ఉన్నాయండి? ఓషన్, ఓషన్, ఓషన్ తప్పితే మళ్ళీ లోషనో మోషనో ఇంకేం లేదు ఇక్కడ.
అదే తెలుగులో ఎన్నున్నాయో తెలుసా? సముద్రోబ్ధర కూపార పారావార సరిత్పతి, పారావారము, చరిత్పతి, సముద్రము, అబ్ధి, అకూపారము అన్నీ సంస్కృతం నుంచి వచ్చిన పదాలు. ఇవి కాకుండా తెలుగులో కడలి మొదలైన పదాలు మనకు ఉన్నాయి. తెలుగు సంస్కృతాలు కలిపితే ఒక్క సముద్రం అని చెప్పడానికి 20 పదాలు పైన ఉన్నాయమ్మా. నీరు అని చెప్పడానికి 32 పదాలు పైన ఉన్నాయమ్మా. అంత సముద్రం లాంటి భాషని ఇవాళ మనం మర్చిపోతున్నాం. గమనింతురుగాక. మన పిల్లల్ని మళ్ళీ తెలుగు శ్రద్ధగా చదివించాలి. వాడు ఇంగ్లీష్ మీడియం అయినా సరే తెలుగు బాగా నేర్చుకోవాలి. అక్కడ తెలుగు బాగా చెప్తున్నారా లేదా కనుక్కోవాలి. ముందేం అడగాలో తెలుసో, తెలుగు బాగా చెప్తున్నారా కాదు, తెలుగు మాస్టర్కి ఎంత జీతం ఇస్తున్నారో అడగండి, మీకు బండారం బయటపడుతుంది. ఇంగ్లీషు వాడికంటే తక్కువ ఇస్తారు. అక్కడికి వెళ్ళి అడగండి. తెలుగు మాట చెప్పే మేడం ఉంటారు కదా, ఆవిడకి ఏం జీతం ఇస్తున్నారో అడగండి. ఖచ్చితంగా ఇంగ్లీషు వాళ్ళకంటే తక్కువ ఉంటుందండి. ఇదో జబ్బు ఇది. మేము ఇస్తాం, తెలుగు బాగా చెప్పించండి, మా పిల్లలకి పద్యాలు కావాలని అడగాలమ్మా. ఎందుకని? ఏమీ లేదు భాష ఇవాళ. కందులు అంటే వాడికే అర్థం తెలిపాక పొరపాటున అచ్చులో ఒత్తు పడకపోతే కందులు పెసలు కూడా అప్పుడు ఉన్నాయన్నమాట అంటాడు కూడా. ఇక్కడ కందులల్లా కందులు పెసలు అయిపోయాయి. ఇక్కడ మరి అచ్చు తప్పైతే ఏమంటా గ్రహించే జ్ఞానం ఉంటాయి కదా. కందులు వండలి పిండుగా కలగే సముద్రాలన్నీ సంక్షోభించాడు. ఎలాగా? వండలి పిండుగా. అచ్చ తెలుగు మాట. వండలి పిండు అంటే సముద్రమంతా ఎండిపోతే అట్టడుగున తడిసిన బురద నేల ఉంటుంది చూడండి, కొంచెం గట్టిగా, దాన్ని వండలి పిండు అంటారు. ఆ వండలి పిండు కనపడుతోంది. చెరువు ఎండిపోయింది అనుకోండి, వేసవి కాలంలో ఎప్పుడైనా కింద తడిమట్టి నేల కనపడదు. ఇక్కడ అయ్యో చెరువు అంతా ఎండిపోయింది, నీరు తీసింది, ఎలా కనపడుతుందంట. ఆ నేలని వండలి పిండు అంటారు. ఆ అడుగు భాగం కనపడే విధంగా సముద్రాలు సంక్షోభంలో పడ్డాయి. కీంకారంబు రోధించ దిగ్గందే భంబులు విచిత్రం. ఎవరికైనా భయం కలిగితే, భయం వేస్తే గట్టిగా అరుస్తాం కదా. వీరభద్రుని యొక్క హుంకారానికి దిగ్గజాలకి భయం వేసిందిట. దిగ్గజాలంటే వామదక, కుంభదక, అంజనక, పుష్పదంతక, సార్వభౌమక, సుప్రతీకశ్చ దిగ్గజాహ అంటారు. ఐరావతం, పుండరీకం, వామనం, కుముదం, అంజనం, సుప్రతీకం, పుష్పదంతం ఇలాంటివి 8 దిక్కుల్లో 8 ఉన్నాయి. అవి భయం వేసి అరుద్దామని ఏనుగు తొండం పైకెత్తి అరుస్తే మనం ఎక్కడ ఉన్నామని తెలిసి వచ్చి చంపేస్తాడేమో అని ఘీంకారాన్ని ఆపేసేయట. ఘీంకారంబు రోధించే దిగ్గందే భంబులు. ఒక్కోసారి మనం భయంలో వేసిన అరుపు మనని ఎవరినైనా పిలవడానికి ఉపయోగపడవచ్చు. లేదు, ఉన్నవాడికి మనం ఎక్కడున్నామో తెలవచ్చు. వీడు ఇక్కడ ఉన్నాడు రా వేసేయమని వేసేస్తాడు వాడు. అందుకని దిగ్గజాలు ఎంత భయపడ్డాయంటే గట్టిగా ఘీంకారం చేస్తే మనం ఇక్కడ ఉన్నామని వీరభద్రుడికి తెలిసి వాడు వచ్చి చంపేస్తాడేమో ఇక్కడ మనని. తొండాలు పైకెత్తి కూడా ఘీంకారం చేయకుండా ఆగిపోయేట. అది పోతన గారి వర్ణన. వీరభద్ర విజయం ఎంత గొప్ప కావ్యం అండి. ఈ సందర్భంగా ఈ విషయం మీద మాట్లాడటమే నేను ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే నాకు ఎప్పుడు కొత్త విషయం మీద మాట్లాడాలంటే ఎంత ఉత్సాహంగా ఉంటుందో. ముందు నేను తయారవ్వచ్చు. కావ్యం అంతా 3 రోజులు బట్టి కూర్చుని చదువుకుని అవసరమైన పద్యాలు మీకు చెబుతున్నా. మీ అందరికంటే నేనే అదృష్టవంతుడు. నేను మొత్తం కావ్యం అంతా చదివా. మీరు కూడా నేను చెప్పిన కాశీభట్ల వారి వ్యాఖ్యానంతో పుస్తకం ఉంది. రాఘవేంద్ర పబ్లికేషన్స్ వారు వేశారు, విజయవాడ వారు. ఇప్పుడు విజయవాడలో పుస్తక మహోత్సవాలు జరుగుతున్నాయి. వీరభద్ర విజయం కాశీభట్ల వారి వ్యాఖ్యానంతో సంక్షిప్త సుందరంగా రాశారు. చక్కగా అనవసరపు విషయాలు రాయకుండా చక్కగా రాశారు. చదవండి. రోజుకో 2 పేజీలు కేటాయించుకోండి హాయిగా. అప్పుడు హాయిగా నడుస్తుంది. ఎంతసేపు ఒకటే పురాణం, ఒకటే స్తోత్రం చదువుతూ కూర్చోకూడదు. ఎప్పటికీ ఎదగం ఇంకా మనం, అలాగే ఉండిపోతాం. ఇంకా కొత్త పుస్తకాలు చదవాలి. పాత కావ్యాలే చాలా ఉన్నాయి. మీరు అదృష్టవంతులు. ఇప్పుడు వీడు ప్రతిపదార్థాలు, తాత్పర్యాల వ్యాఖ్యానాలతో వచ్చాయి. మా చిన్నతనంలో మేము చచ్చాం, ఏం దొరికేవి కావు పుస్తకాలు. ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి. హాయిగా చదవాలి. చదివితే అన్ని పద్యాలు వింటారు మీరు. తాత్పర్యాలు ఉన్నాయి అక్కడ. వింటున్న పద్యాలు ఎన్ని బాగున్నాయంటే మిగిలినవన్నీ ఎంత బాగుంటాయండి. ఆ ఆలోచన చేస్తే మనలో పఠనాశక్తి పెరిగితే ఈ అదవ ఫోన్లు పక్కన పాడేయచ్చు. పుస్తకానికి ఫోన్కి ఒకటే తేడా గుర్తుపెట్టుకోండి. పుస్తకం మనలో ఉండే చెత్తను బయటికి పంపిస్తుంది. ఫోను బయట ఉండే చెత్త అంతా మనలోకి తీసుకొస్తుంది. ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి. పుస్తకం మనలో ఉండే చెత్తను బయటికి పంపిస్తుంది. ఫోను బయట ఉండే చెత్త అంతా మనకి తీసుకొస్తుంది. ఎక్కడో వీధిలో ఎవడో కొట్టుకున్నాడు, వాడు మనకి వాట్సాప్ పెడతాడు. ఇక్కడ దాని కింద నువ్వు కామెంట్ చేయాలా? పని లేకుండా. కొట్టుకునేవాడికి పని లేదు, నీకు అసలే పని లేదు ఇక్కడ. ఇదే బయట చెత్త అంతా మనలోకి వస్తుంది. అదే పుస్తకం చదివామనుకో మనలో ఉండే చెత్త బయటికి పోతుందండి. ఈ తాత్పర్యాలు చదివినా, పద్యాలు కాదు తాత్పర్యాలు చదివినా. అందుకని పుస్తక పఠనం పెద్దవాళ్ళు అలవాటు చేసుకోవాలి. పిల్లలకి బాగా నేర్పాలి. పుస్తకాలు చదవమని నేర్పాలి. అప్పుడు ఈ విషయాలన్నీ తెలుస్తాయి. అలాగా ఆయన ఒక్కసారి చేసేసరికి ఏనుగులు ఘీంకరించడం కూడా మానేసేయట. కృంగె భూతలము, భూమండలం మొత్తం కృంగిపోయింది.
చుక్కల్రాలే ఆకాశంలో చుక్కలన్నీ కిందికి రాలిపోయాడు ఒక్కసారిగా. బ్రహ్మాండ భాండాలు బద్దలయ్యాయి అన్నమాట. భూతంబులున్ మందీభూతములయ్యే, అన్ని జీవులకి ఊపిరి సన్నగిల్లి అమావాస్య నాడు ప్రాణుల్లో ఉన్నాయట. అమావాస్య నాడు ప్రాణులన్నీ బలహీనంగా ఉంటాయమ్మా. అందుకే ధర్మశాస్త్రంలో చెబుతారు, అమావాస్య నాడు కనీసం నెలకొక్క రోజు ఏ జీవిని చంపకూడదు, మాంసాహారం తినకూడదు. కనీసం ఆ నియమం పెట్టుకోండి అలవాటు ఉన్నవాళ్ళు. నెలకు రోజు, తర్వాత దాన్ని వారానికి ఒక్కరోజు అని మార్చండి. తర్వాత వారానికి నెలకు ఒక్కరోజే తింటా, మిగిలిన రోజులు తినమని పెట్టుకోండి. అందరూ వీరభద్రుడి కృపకి పాత్రులు అవుతారు. అందరూ వీరభద్రుడి కృపకి పాత్రులు అవుతారు. సాత్విక ఆహారం తినాలి, సాత్వికంగా ఉండాలి. అమావాస్య నాడు జీవిని చంపడం అంత పాపం ఇంకోటి లేదు. 16వ కళ నిత్యా కళ. నిత్యా షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిని. అమ్మవారి శిరస్సు మీద ఉండే కళ పేరు నిత్య. ఆ కళ అమావాస్య నాడి కళ. దాని నుంచి మళ్ళీ చంద్రుడు ఏదో నీళ్లు తోడుకున్నట్టుగా కాంతిని, శక్తిని తోడుకుంటాడు. 15 రోజుల్లో క్షీణించిపోయి మళ్ళీ అమ్మవారి నుంచి శక్తిని తోడుకుంటాడు. ఎందుకంటే అక్కడ నిత్య, అప్పుడు ఎప్పుడు అక్కడ శక్తి ఉంటుంది, ఈయన దగ్గర ఉండదు, తోడుకుంటాడు. ఆ నిత్య కళ ఉంటుంది. అది చాలా సన్నగా బలహీనంగా ఉంటుంది. అందుకే అమావాస్య నాడు ఏ ప్రాణిని చంపొద్దని మనకి ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ప్రత్యేకంగా. హిందూ జీవన విధానంలో అమావాస్య అపవిత్రమైన రోజు కాదమ్మా, చాలా పవిత్రమైన రోజు. తండ్రి కానీ తల్లి కానీ ఎప్పుడు పోయారో తెలియని వాళ్ళు అమావాస్య నాడు తర్పణం పెడతారు. పితృ అంటారు ప్రత్యేకంగా. అమావాస్య అంత పవిత్రమైంది. ఏ తిథి దేనికి పనికొస్తుందని చెబుతారు తప్ప పనికిరాని తిథి అనేది లేదమ్మా. అసలు ఏ తిథి దేనికి పనికిరాదని కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ ప్రకారం ఉంటే సరిపోతుంది. అష్టమ అనగానే పనికిరాదు, నవమ అనగానే పనికిరాదు అనుకోవద్దు. శ్రీరాముడు నవమ నాడు పుట్టాడు, శ్రీకృష్ణుడు అష్టమ నాడు పుట్టాడు. పనికిరాని రోజున వాళ్ళు ఎందుకు పుడతారండి పని లేకుండా? అది దేనికో పనికొస్తే దీనికి పనికిరాదు. ఆ మాత్రం నమ్మకం ఉంటే చాలు. మనకి గుడ్డి నమ్మకాలు పెంచుకుని జీవితం అంతా చేతస్థం పెంచుకోకూడదు. ఇది లెక్క. అందుకని ఆయన గ్రహాలు కదిలిపోయాయి, భూతలం కృంగిపోయింది, అన్ని జీవులు అల్పప్రాణులైపోయాయి. ఏ జీవి ఎప్పుడు పోతుందో తెలియకుండా తయారైంది, మందీభూతములయ్యే. అంతేకాదు తప్పే రవి, సూర్యుడు కూడా తన గమనాన్ని తప్పేశాట. బ్రహ్మాండంబు భేదిల్లే, బ్రహ్మాండం బద్దలైపోయింది. దిక్సంధులు త్రిల్లే, తూర్పుకి దిక్కుకి దక్షిణానికి మధ్యలో సంధి ఆగ్నేయం, దక్షిణానికి పశ్చిమానికి సంధి నైరుతి, మళ్ళీ పశ్చిమానికి ఉత్తరానికి సంధి వాయవ్యం, ఉత్తరానికి తూర్పుకి సంధి ఈశాన్యం. ఈ దిక్సంధులు ఉన్నాయే మధ్య జాయింట్లు అంటాను చూడండి, ఆ జాయింట్లు కదిలిపోయే ఒక్కసారిగా వీరభద్రుని హుంకారానికి. జగంబులున్ బెగడే వే శంకించిత బ్రహ్మయున్. బ్రహ్మదేవుడు కూడా అనుమానంలో పడ్డట. ఏం జరిగింది అని అందరూ యజ్ఞంలో ఉన్నవాళ్ళు ఆలోచించేలోగానే వీరభద్రుడు సర్వాయుధాలతో రంగప్రవేశం చేశాడు. అక్కడ వీరభద్రుని మూర్తి పెట్టారు యజ్ఞవేదిక దగ్గర. గమనించండి, విష్ణువు దగ్గర ఉండే ఆయుధాలు, శివుడి దగ్గర ఉండే ఆయుధాలు, ఇతర దేవతల దగ్గర ఉండే ఆయుధాలు, గణపతి దగ్గర, కుమారస్వామి దగ్గర, బెజవాడ కనకదుర్గ దగ్గర ఉండే 10 ఆయుధాలు ఒక్క వీరభద్రుడి చేతుల్లో ఉన్నాయమ్మా. అంత భద్రత కలిగిస్తాడు ఆయన, అంత భద్రత కలిగిస్తాడు. ఒక్క వీరభద్రుడిని మనం అర్చించగలిగితే సకల దేవతల్ని అర్చించినట్టే. అందుకే ఆయన వచ్చి సర్వాయుధాలు ధరించి భద్రకాళితో సహా అక్కడ నిలబడేసరికి మొత్తం బ్రహ్మ, ఇంద్రుడు, ఉపేంద్రుడు అందరూ పరుగు మొదలు పెట్టారు. భయపడి పరిగెడుతున్నారు. అప్పుడు అంటున్నాడు, అప్పుడు అందరినీ దేవతల్ని హెచ్చరిస్తున్నాడు ఆయన. పోకునా ముందర పోరాదు దేవేంద్ర, పోయిన పోవునే భుజగశయన. ఎటు బోదు వెటి బోదు వెందు దాగెదవగ్ని, నిలు 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 నీరజాప్త. నిలు 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 నీరజాప్త, బంటుతనముగాదు పారకు యమరాజా. పవమాన ఎక్కడ బారెదింకా, పవమాన ఎక్కడ బారెదింకా. పందవైతివదేమి చందురా మగవాడ, పందవైతివదేమి చందురా మగవాడ. రణభూమి పారెదే రాజరాజ, వీరులైన వారు వెన్కకు బోదురే, వీరులైన వారు వెన్కకు బోదురే. మగతనమ్ము విడువదగునే వరుణ, మగతనమ్ము విడువదగునే వరుణ. పోకుడు ఇంక పోయిన పోకున్న, పోకుడింక మీరు పోయిన పోకున్న. పాట్లు సిద్ధము ఎల్ల భంగులందు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే నా ఆయుధంతో మిమ్మల్ని ఛేదించడం ఖాయం.
మర్యాదగా ఇక్కడ ఉంటే ఒక దెబ్బతో సరిపోతుంది. పరిగెట్టారా 16 దెబ్బలు తగులుతాయి. ఏ అవయవం చెక్కేదలుచుకున్నానో అదే చెక్కేస్తా ఇక్కడ నేను అనుకున్న ప్రకారం. బయటికి వెళ్ళారనుకో అన్నీ చెక్కేస్తా అని మామూలుగా హెచ్చరిక చేయాల. పోకున ముందర పోరాదు దేవేంద్ర. ఆ బలిచక్రవర్తిని గెలిచా, వాడిని గెలిచా, వీడిని గెలిచా అని అధవ కబుర్లు చెప్పడం కాదు ఇక్కడ. దేవేంద్ర దమ్ముంటే నా ముందు నిలబడు, పారిపోకుండా నిలబడు, నీ పీఠం సంగతి నీ సంగతి తేల్చేస్తా. పిలిచారు కదా, శుభలేకేశారు కదా అని అవినీతిపరుడైన అహంకారపరుడైన దక్షుని యజ్ఞానికి వచ్చేస్తావు. నువ్వు వచ్చినందుకు నీకు దెబ్బ పడాల్సిందే అన్నాడు. అంతటితో వదిలిపెట్లా. దేవతలకందరికీ అధినాథుడుగా ముల్లోకాల పూజలు అందుకునే భుజగ శయన శేషసాయి అయిన శ్రీ మహావిష్ణువును కూడా ఏమన్నాడు, పోయిన పోవునే భుజగ శయన. పారిపోతే సరిపోతుంది అనుకుంటావా? నిన్ను వెంటాడి వైకుంఠం వరకు వేటాడతా, అనుమానం ఎలా? నీ శక్తి కూడా ఇక్కడ నిర్వీర్యమే. ఆలోచించండి. శివుడితో సమానం కదా విష్ణువు, శివకేశవులిద్దరూ సమానమే కదా. వీరభద్రుడి శక్తి ముందు విష్ణువు శక్తి ఎందుకు సన్నగిల్లిందండి? ఈ సందర్భంలో వీరభద్రుడిది ధర్మం. అహంకారపూరితమైన యజ్ఞానికి వచ్చిన దేవతలు చేసిన పని అధర్మం. ఎప్పుడూ ధర్మానిదే గెలుపు, ఎప్పుడూ ధర్మానిదే గెలుపు. అది మనం గుర్తుపడి. అంతేగాని దేవతల్లో విష్ణుడు తక్కువ, వీరభద్రుడు ఎక్కువ అని వెర్రి తీర్మానాలు చేసుకోకూడదు ఇక్కడ. ఈ ఎక్కువ తక్కువల కోసం కాదు ఇది ఇక్కడ. ఎప్పుడు నువ్వు ధర్మాన్ని సమర్థిస్తావో నువ్వు చిన్న పిల్లాడివైనా శ్రీ మహావిష్ణువు అంత శక్తిని సంపాదించగలుగుతావు. నువ్వు అధర్మాన్ని సమర్థిస్తావో నువ్వు పెద్ద దేవత అయినా పెద్ద దెయ్యం అయిపోతావు లోకంలో. భారతంలో చరిత్రలో 100 మంది తమ్ముళ్లలో ఒక్కడు మిగలలేదమ్మా. వికర్ణుడు ఒక్కడే మిగిలాడు. ఎందుకని? తన సొంత అన్నగారులు దుర్యోధనుడు దుశ్శాసనుడు చేసిందే అయినప్పటికీ లేచి ప్రశ్నించాడు.